థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో మనం ఎప్పుడు కూడా ఒక రోజు ట్రైనింగ్, ఇంకో రోజు హెల్త్ ప్లాన్ అనేది చేస్తూ ఉన్నాం రెగ్యులర్ గా. సో ఈ రోజు మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం. సో ట్రైనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఎదగాలి, అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, ఇంకా మీకు స్కిల్స్ ఏదైతే ఉంటే అది కూడా డెవలప్మెంట్ ఎలా అవ్వాలి. సో ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ ద్వారానే వస్తుంది. సో ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడం, డెమో ఇవ్వడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యము ట్రైనింగ్ కూడా. సో ట్రైనింగ్ ఎందుకు అంటే, ఒక టీమ్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ లో టీమ్ బిల్డప్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ టీమ్ బిల్డప్ ద్వారానే ప్యాసివ్ ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఆ టీమ్ ని మీరు ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీకు ఒక ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎడ్యుకేషన్ మనము ట్రైనింగ్ ద్వారా వారానికి 3 to 4 times అనేది ఇస్తున్నాం. సో అలాంటి ఒక మంచి ట్రైనింగ్ ని ఈ రోజు మనతో పంచుకోవడానికి ఈ రంగంలో చాలా సక్సెస్ అయిన స్పీకర్ మన మధ్యలో ఉన్నారు. సో వారెవరో కాదు, మిస్టర్ సంతోష్ గారు ఫ్రమ్ హైదరాబాద్. వారి ద్వారా మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ సమయం తీసుకోకుండా నేను వారిని స్వాగతించబోతున్నాను. కానీ దీనికి ముందు మీరందరూ వీలైనంత త్వరగా స్థిరపడాలని మరియు మీ మైక్ బటన్ ను మ్యూట్ మోడ్ లో ఉంచమని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. తద్వారా మీరు స్పీకర్ కి లేదా వేరెవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా ఉంటారు. అలాగే ఇంకా ఎవరైనా రాకపోతే బై కాల్ ఫోన్ చేయండి. సో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ అందరి సహకారంతో నేను నేటి స్పీకర్ ని ఆహ్వానించబోతున్నాను. సో హెల్ప్ మీ టు వెల్కమ్ మిస్టర్ సంతోష్ గారు ఫర్ ద ట్రైనింగ్ సెషన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. Hello, can I audible? Yeah, it's clear. Okay. Thank you, Vinodni Madam, for giving me the opportunity. Good evening, friends. ఈ రోజు ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మేడం అన్నట్లు ట్రైనింగ్ ఈ బిజినెస్ కి చాలా అవసరం. ఎందుకంటే ఈ బిజినెస్ లా వచ్చిన ప్రతి పర్సన్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తో వస్తాడు. అంటే కొంతమంది వాళ్ళ ప్రొఫెషనల్ లో వాళ్ళ ఎక్స్పర్ట్ ఉండొచ్చు. ఒక డాక్టర్ ఉంటే ఆయన డాక్టర్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్, ఒక లాయర్ అంటే ఆయన ప్రొఫెషన్ లో ఎక్స్పర్ట్, ఒక ఇంజనీర్ ఉన్నాడు ఆయన ప్రొఫెషన్ లో, ఒక టీచర్, అట్లా డిఫరెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ లో వస్తారు. వాళ్ళ ప్రొఫెషన్ లో ఎక్స్పర్ట్ ఉండొచ్చు, కానీ ఈ ఇండస్ట్రీకి వాళ్ళందరు కొత్తగా. కొంతమంది ఈ ఇండస్ట్రీలో కూడా సమ్ ఇయర్స్ టుగెదర్ వర్క్ చేసిన వాళ్ళు కూడా ఈ మన బిజినెస్ లో వస్తారు. కానీ ఫస్ట్ ఏంటిదంటే, ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఇండస్ట్రీ గురించి కరెక్ట్ గా మనం తెలుసుకోవాలి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్, ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్, దీని గురించి కరెక్ట్ గా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కడ ఏ కాలేజ్లో మనకు దీని గురించి డిగ్రీ లేదు. ఇప్పుడు ఐఐటీస్ లో కూడా ఈ కోర్సెస్ ఇంట్రొడ్యూస్ అయినాయి. కొంతమంది ఈ సబ్జెక్ట్ తీసుకొని పిహెచ్డి కూడా చేస్తున్నారు. అట్లాంటి పీపుల్స్ కూడా ఉన్నది. కానీ కమింగ్ డేస్ లా ఈ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎవరు మీకు డిగ్రీ సర్టిఫికేట్ అడగరు. మీరు డైరెక్ట్ సెల్లింగ్ లా మీ దగ్గర డిగ్రీ ఉన్నదా, నెట్వర్క్ మార్కెటింగ్ లా మీ దగ్గర డిగ్రీ ఉన్నారా అంటే అందరు ఇక్కడ వస్తారు. కానీ వాళ్ళు ఎక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతుంది అంటే, వాళ్ళకున్న నాలెడ్జ్ అంటే వాళ్ళు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా ఈ బిజినెస్ చూస్తారు, ఈ సైడ్ ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ట్రై చేసి సక్సెస్ అయితే అవుతారు, లేకుంటే వాళ్ళు ఈ బిజినెస్ లోకి వెళ్ళి అవుట్ అయిపోతారు. కానీ ఈ బిజినెస్ యాజ్ ఏ ప్రొఫెషన్ గా మనం ఆలోచిస్తే దాంట్లో మనం నేర్చుకోవాలి. ఈ సబ్జెక్ట్ అందరికీ కొత్తగా, కరెక్ట్ ఏంటిది దానికి నేర్చుకోవాలంటే
ఫస్ట్ మనము మన మైండ్లో ఏమున్నాయో విషయాలు అన్ని ఎంటీ చేయాలి. ఆ ఎంటీ చేస్తేనే దాంట్లో కొత్త విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. మీరు ఏ ప్రొఫెషన్‌లో ఎంత ఎక్స్‌పర్ట్ ఉంటే కూడా ఇక్కడ వచ్చినప్పుడు మీరు స్టూడెంట్స్. మీరు ఎల్‌కేజీ స్టూడెంట్సే అనుకోండి. ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంటే అనుకోండి. ఈ బిజినెస్‌లా నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ దీంట్లో ఏబీసీడీ నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు సక్సెస్ డెఫినిట్‌గా అయితారు. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే యాటిట్యూడ్ అండ్ స్కిల్. ఇప్పుడు ఈ బిజినెస్‌లో సక్సెస్ కావాలి అంటే ఓన్లీ స్కిల్ ఉంటే సరిపోతదా? అంటే కాదు. దాంతో పాటు యాటిట్యూడ్ కూడా కావాలి. ఓన్లీ యాటిట్యూడ్ ఉంటే సరిపోతదా? అంటే కాదు. దాంతో పాటు స్కిల్ కూడా ఉండాలి. స్టార్టింగ్‌లా మనము స్కిల్ నేర్చుకుంటాము. కానీ దాంతో పాటు యాటిట్యూడ్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. యాటిట్యూడ్ ఇది ఈ బిజినెస్‌లో సక్సెస్ కావాలి అంటే మళ్ళా ప్రపోర్షన్ చూస్తే 80% యాటిట్యూడ్ ఉండాలి. 20% స్కిల్స్ ఉండాలి. అంటే మళ్ళా దాంట్లో ఎగ్జాక్ట్‌గా ఇంతే ఉండాలనా అంటే ఏం లేదు. 70-80% మన అంటే యాటిట్యూడ్ ఎక్కువ ఉండాలి మన దగ్గర. స్కిల్స్ కంటే యాటిట్యూడ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి. మరి యాటిట్యూడ్ అంటే ఏంటిది? అంటే మనం ఇప్పుడు చూస్తాం. చాలా మంది ఇప్పుడు మాట్లాడుతుంటాం మనం 'పుష్ప' మూవీ గురించి, 'కేజీఎఫ్' గురించి, వాళ్ళ హీరోస్ గురించి అట్లా యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ అంటే ఇది బిహేవియర్ కాదు. యాటిట్యూడ్ అంటే ఏంటిది? మన దృష్టికోణము. ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఒక నా నా ఆ సిట్యుయేషన్‌ల మన దృష్టికోణం ఏంటిది? మనం ఏ విధంగా ఆ సిట్యుయేషన్ చూస్తున్నామో అదే యాటిట్యూడ్. ఇది డెవలప్ చేసుకోవచ్చా? అంటే యెస్. డెఫినిట్‌గా మనం ఈ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్‌కి రైట్ యాటిట్యూడ్ ఏంటిది? అది తెలుసుకొని 1 ఇయర్ మీరు దాని మీద ఫోకస్ చేయండి. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేయనీకే మీరు ఒక్క రోజుల, 2 రోజుల ఇది వచ్చే పని కాదు. స్కిల్స్ అంతే, ఇంకా యాటిట్యూడ్ అంతే. అది మనం మన లోపల డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవాలంటే మనకు తెలిసి ఉండాలి. యాటిట్యూడ్ ఎన్ని రకాలుగా యాటిట్యూడ్ ఉంటది. ఏ రకంగా నేను నా యాటిట్యూడ్స్ నా లోపల చేంజెస్ చేసుకోవాలి. అప్పుడే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా మంది దగ్గర స్కిల్స్ ఉంటది. అంతా ఉంటది. కానీ యాటిట్యూడ్ లేనందుకు ఫెయిల్ అయితుంటారు. ఏంటిది? నాకు జాయినింగ్స్ వస్తలేవు. నేను అంతా సబ్జెక్ట్ బాగానే చెప్తా. అంతా బాగానే ఉన్నది. కానీ నాకు జాయినింగ్స్ వస్తలేవు. లేకుంటే బిజినెస్‌ల జాయిన్ అయినంక గూడా వాళ్ళు నా మాటలు ఇంటలేరు. నాకు టీమ్ డెవలప్‌మెంట్ వస్తలేరు. చాలా మంది నాకు వదిలేసి ఎళ్ళిపోతున్నారు. ఇట్లాంటి అంటే మనం 3 స్టేజెస్ అంటాం బిజినెస్‌ల. ఏంటిది? టీమ్ రిక్రూట్‌మెంట్ ఇది ఫస్ట్ స్టేజు. టీమ్ డెవలప్‌మెంట్ ఇది సెకండ్ స్టేజు. టీమ్ రిటెన్షన్ ఇది థర్డ్ స్టేజు. కొంతమంది రిక్రూట్‌మెంట్‌లో బాగుంటారు. కానీ టీమ్ డెవలప్ చేయనీకి రాదు. ఇంకా వాళ్ళకు రిటెన్షన్ అంటే ఉన్న వాళ్ళకి కాపాడుకోనీకి రాదు. ఈ స్టేజెస్ ఉన్నాయి. ఈ స్టేజెస్ మీరు అన్ని స్టేజెస్‌లో సక్సెస్ కావాలి అంటే యాటిట్యూడ్ కరెక్ట్ ఉండాలి. మరి దీనికి యాటిట్యూడ్‌కి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటిది? ఒక పర్సన్ ఉన్నాడు. 3 సిట్యుయేషన్ చూద్దాం. ఆ పర్సన్ ఏ విధంగా సిట్యుయేషన్‌కి ఏ విధంగా చూస్తున్నాడని. ఒక పర్సన్ మన గల్లీలకెళ్ళిపోతున్నాడు. పోతుంటే ఒక ఇంకొక పర్సను ఆయన రోడ్ మీద నీళ్ళు చల్లి దానికి కొంచెం క్లీన్ చేస్తున్నాడు. ఈ పర్సన్ పోతుంటే ఆ నీళ్ళేమో పైప్ ద్వారా ఆయన చల్లుతున్న నీళ్ళు ఈయన మీద పడితే ఈయన రియాక్ట్ అయితున్నాడు కోపంగా. కనిపిస్తలేదా? ఇక్కడ నేను పోతున్నా నా మీద నీళ్ళు చల్లిండ్రని. అదే ఇది ఒక సిట్యుయేషన్. ఆయన రియాక్ట్ ఎలా అయింది చూడండి. సెకండ్ డే సేమ్ పర్సన్ సేమ్ ఏరియాల సేమ్ టైమింగ్‌కి పోతున్నాడు. అదే నీళ్ళలో నానతాడు. కానీ ఆయన ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటా పోయి ఒక షెల్టర్ చూసి నిలబడతాడు. ఎందుకు? అంటే ఆ రోజు అక్కడ వర్షం పడ్డది. మరి ఒక్క రోజేమో ఆ సేమ్ నీళ్ళు పడితే ఆయన ఇంకొక పర్సన్ మీద కోప్పడుతున్నాడు. కానీ అదే పర్సన్ వర్షంలో నానితే అదే నీళ్ళు ఆయన బాడీ మీద పడితే ఆయన ఆ సిట్యుయేషన్‌కి ఎలా రియాక్ట్ చేస్తున్నాడు? అంటే పరిగెత్తుకుంటా పోయి
ఆయన ఒక షెల్టర్ వెతుకుతున్నాడు. అంటే ఆయన దృష్టికోణం చేంజ్ అయిందా లేదా? మళ్ళా థర్డ్, ఆ పర్సన్ ఇంకొక రోజు థర్డ్ డే ఒక ప్లేస్‌లో ఎళ్తున్నాడు. అక్కడేమో నీళ్ళు సల్లుతున్నారు. అంటే ఈయన పరిగెత్తుకుంటా పోయి ఆ నీళ్ళు నా మీద పడాలే అని అనుకుంటున్నాడు. ఆ సిట్యుయేషన్ ఏంటిది? అంటే ఆ రోజు ఆ పర్సన్ ఒక టెంపుల్‌లో పోయిండు. టెంపుల్‌లో అభిషేకం జరిగింది. ఆ అభిషేకం నీళ్ళు పూజారి అందరి మీద సల్లుతున్నాడు. అయితే ఈయన పరిగెత్తుకుంటా పోయి ఆ నీళ్ళు నా మీద పడాలి, నేను పవిత్రం అయిపోతా అని ఆలోచిస్తున్నాడు. నీళ్ళు సేమే. కానీ సిట్యుయేషన్స్ డిఫరెంట్ ఉన్నది. ఆ సిట్యుయేషన్‌కి చూసే ఆయన దృష్టికోణం డిఫరెంట్ ఉన్నది. దట్ ఈస్ ద యాటిట్యూడ్. అయితే ఇదే యాటిట్యూడు, ఇది బిహేవియర్ కాదు. ఇది ఏంటిదంటే మన దృష్టికోణం. మన దృష్టికోణం అదే మన యాటిట్యూడ్. మరి ఈ యాటిట్యూడ్ ఏంటిది అంటే మనం ఒక సిట్యుయేషన్ వచ్చింది. దానికి మనం ఏ విధంగా రెస్పాండ్ అయితున్నాం. అది మన ఒపీనియన్ ఏంటి దాని గురించి ఇదంతా. అయితే 6 టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మనం చూద్దాం. ఫస్ట్ ఏంటిది? ఈ యాటిట్యూడ్ మనము కరెక్ట్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏంటిదంటే బీ పాజిటివ్. మనం ఏముండాలి? పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ అంటే ఏంటిది? ఒక డిఫికల్ట్ ఏదన్నా ఒక సిట్యుయేషన్ ఉన్నది. సపోజ్ మన బిజినెస్ గురించే మాట్లాడుకుందాం. ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్‌లా మనం ఏ విధంగా పాజిటివ్ ఉండాలి? సపోజ్ మీ టీమ్‌లో ఒక 10 మంది లీడర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లా ఏంటిదంటే వాళ్ళకి ఏమేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఒక పర్సన్ ఉన్నాడు. ఆయనకి మనము మన మాల యేసుకున్నాడాయన. అయ్యప్ప స్వామి మాల. అంటే ఆయనేమన్నాడు, ఇప్పుడు 45 డేస్ నాకు ఈ మాల ఉంటది. దాని తర్వాత నేను అయ్యప్ప దర్శనంకి పోయి రావాలి. ఇప్పుడు నేను ఈ బిజినెస్ చెయ్యలేను. అప్పుడు దాకా వచ్చినంక చేద్దాం. అంటే ఏమైంది? ఆ పర్సన్ ఒక 1 మంత్, 2 మంత్ ఆయన అవైలబుల్ లేడు. సెకండ్ పర్సన్ ఏంటిది? అంటే ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి. చానా క్లోజ్ మా ఫ్యామిలీలోనే మ్యారేజెస్ ఉన్నాయి. ఈ మంత్ మొత్తం నేను బిజీ. అయిపోయింది. ఆయన గూడా అవైలబుల్ లేడు. థర్డ్ పర్సన్ ఏమంటున్నాడంటే, మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఒక హాస్పిటల్‌లో అడ్మిట్ ఉన్నారు. నేను రాలేను. ఇట్లా డిఫరెంట్ లీడర్స్ మీ 10 లీడర్స్ డిఫరెంట్ ఏదో రీజన్ చెప్తున్నారు. ఎవ్వరు ఆ పీరియడ్‌ల బిజినెస్ చేయనీకి రెడీ లేరు. అంటే ఇది డిఫికల్ట్ సిట్యుయేషనా లేదా? మరి దీంట్ల మనం పాజిటివ్ ఉండాలంటే ఎట్లా? మరి ఏ విధంగా ఆలోచించాలి? సరే వీళ్ళు అందరూ ఒక్కొక్క ప్రాబ్లమ్ చెప్తున్నారు. అంటే నేనేం చేయాలి? నా దగ్గర అయితే టైం ఉన్నది. మరి ఆ టైంకి నేనేం చేయాలి? నేను 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది? నేను సెల్ఫ్ డెవలప్‌మెంట్ మీద పెట్టాలి. మీటింగ్ ట్రైనింగ్స్ అదైతే నేను అటెండ్ చేయొచ్చు. వాళ్ళొస్తలేరని నేనైతే ఆపలేను. అంటే నేను నేను నేర్చుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటిది అంటే, సెకండ్ థింగు నాకు ఉన్న టైంలా నేను కొత్త లీడర్స్‌కి వెతకాలి. వాళ్ళొస్తలేరని నేను ఆగితే సరిపోదు. కొత్త పీపుల్స్‌కి నేను వెతికి వాళ్ళకి డెవలప్ చేయనీకే టైం యుటిలైజ్ చేయాలి. అంటే ఏంటిది? సిట్యుయేషన్ డిఫికల్ట్ ఉన్నది. కానీ ఆ డిఫికల్ట్ సిట్యుయేషన్‌ల నేను కూసుంటే సరిపోతదా? వీళ్ళొస్తలేరు, వాళ్ళొస్తారు, వాళ్ళొచ్చినంక చూద్దాం, వీళ్ళొచ్చినంక చేద్దాం అంటే సరిపోతదా? అంటే కాదు. అంటే థట్ ఈస్ ద పాజిటివ్‌నెస్. సిట్యుయేషన్ ఏమున్నది? దాంట్ల ఆ సిట్యుయేషన్‌కి నేనెట్లా చూస్తున్నా అదే ఆ ఆ పాజిటివ్‌నెస్ నేను నా లోపల డెవలప్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు 10 మీ లీడర్స్ ఉన్నారు. వాళ్ళతోని మీరు ఎలా బిహేవ్ చేయాలి? అంటే ఎప్పుడు వాళ్ళతోని జస్ట్ వాళ్ళు ఏదన్నా దాంట్లో బిజీ ఉంటే గూడా మీరు వాళ్ళతోని మాట్లాడుతుండాలి. మాట్లాడేటప్పుడు "అరే! నువ్వు వస్తలేవు, చేస్తలేవు" అట్లా తిడితే లాభం లేదు. మీరెప్పుడు వాళ్ళతోని హ్యాపీగా, స్మైలింగ్‌గా, చీర్‌ఫుల్‌గా వాళ్ళతోని మాట్లాడండి. వాళ్ళు మాట్లాడి వాళ్ళతోని ఒక రిలేషన్స్ పెట్టుకోండి మీరు. ఆ
పాజిటివ్నెస్ వాళ్ళకి కనిపించాలి. ఏమనిపించాలి, అరే సరే నేను ఇది చెయ్యాలి అంటే ఈ పర్సన్ తోని నేను కమ్యూనికేట్ లో ఉండాలి, ఈ పర్సన్ తో మాట్లాడితే నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఈ పర్సన్ తో మాట్లాడితే నాకు ఒక ఎనర్జీ వస్తుంది, ఈ పర్సన్ తోని నేను అసోసియేట్ ఉండాలి అని ఆ ఫీలింగ్ ఆయన ఆ సిచ్యువేషన్ లో ఆయనకు రావాలి. ఆ రావాలి అంటే నేను ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలి, చియర్ఫుల్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. మాట్లాడేటప్పుడు నా లోపల నుంచి ఆ భావం ఆయనకి టచ్ కావాలి. థర్డ్ థింగ్ ఏంటిదంటే బి కైండ్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్. వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ సిచ్యువేషన్ లో ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారు, పోయి కలవండి, కలిసి మాట్లాడండి. ఏదన్నా మీరు ఎవ్రీ టైం మనీ సహాయమే అవసరం లేదు, కానీ ఏదన్నా డిఫికల్ట్ సిచ్యువేషన్ లా మీకు ఏదన్నా హెల్ప్ చేయగలుగుతారు. సపోజ్ ఆయన మెడిసిన్ ఉన్నది, ఎవరు తీసుకురానికే లేరు, తీసుకొచ్చి ఇవ్వండి. ఏమన్నా ఆయనకి ఒక 2 అవర్స్ ఇంటికి పోయి వచ్చేది ఉన్నది, 3 అవర్స్ పోయి వచ్చేది. ఆ పీరియడ్ లో మీరు అక్కడ ఆయనకి ఎవరో రిలీవర్ కావాలి, హెల్ప్ చేయొచ్చు కదా. అంటే ఒక్కటే విధంగా అని అనుకోవద్దు, కానీ ఆ రిలేషన్స్, ఆ యాటిట్యూడ్ మనం మన లోపల డెవలప్ చేసుకోవాలి. ఇంకా డోంట్ జంప్ టు ఎనీ కన్క్లూజన్. ఏదన్నా దానికి ఇమీడియట్లీ కన్క్లూజన్ మీద రావద్దు. ఈ పర్సన్ వేస్ట్, ఈయన ఏం చెయ్యడు, ఈయన ఎప్పుడు రీజన్ చెప్తుంటాడు, ఆ కన్క్లూజన్ కి ఇమీడియట్లీ రావద్దు. ఆయన సిచ్యువేషన్ ఉండొచ్చు, ఆయన సిచ్యువేషన్ కి ఆయన ఆ విధంగా, ఇప్పుడు ఆ పర్సన్ కొత్తగా ఉన్నాడు ఈ బిజినెస్ లా, ఆయనకి బిజినెస్ లా డెప్త్ తెలియదు, ఆయనకి ఇంకా ఈ బిజినెస్ గురించి నమ్మకం రాలేదు, ఎన్నో రీజన్స్ ఉంటాయి. అప్పుడు దాకా ఆయన ఈ బిజినెస్ ఇంకా సీరియస్ గా టేకప్ చేయలేదు అంటే ఆ కన్క్లూజన్ కి మనం రావద్దు. ఈ పర్సన్ వేస్ట్, ఈయన ఎప్పుడు ఏం చేయడు, ఎప్పుడు ఇదే చెప్తుంటాడు. కాదు, ఆయన సిచ్యువేషన్ ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్ కన్క్లూజన్ కి మనం డైరెక్ట్ గా రావద్దు. ఓకే, ఈయన 1 మంత్ 2 మంత్ అవైలబుల్ లేడు, నో ప్రాబ్లం. మనం ఏం చేయాలి, అప్పుడు దాకా ఓన్లీ జస్ట్ ఫ్రెండ్షిప్ రిలేషన్ లో ఉండాలి, వేరే పర్సన్స్ మీద ఫోకస్ పెట్టాలి, వేరే పర్సన్స్ కి మనం డెవలప్ చేయాలి, కన్క్లూజన్ కి రావద్దు. ఇది ఫస్ట్ పాజిటివ్నెస్, మన బి పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం అది. సెకండ్ యాటిట్యూడ్ ఏంటిదంటే బి ప్రాక్టికల్. మనం ఎప్పుడు ప్రాక్టికల్ గా ఉండాలి, అండర్స్టాండ్ ద రియాలిటీ. ఇప్పుడు రియాలిటీ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ పర్సన్ ఏదో మనకు కాల్ చేస్తే రీజన్ చెప్తున్నాడు, ఏదన్నా ఆల్వేస్ ఏదో ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు, అయితే రియాలిటీ అండర్స్టాండ్ చేసుకోవాలి. రియాలిటీ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఏంటిది, ఒక ఆయనకి టైం అడగండి, ఆయన ఇంట్లో పోయి కలవండి, లేకుంటే బయట కలవండి, ఆయనతో మాట్లాడండి, ఆయన ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ప్రెసెంట్లీ ఏం సిచ్యువేషన్ ఆయనకు ఉన్నదో అది అండర్స్టాండ్ చేసుకోండి. దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటిది అది మీరు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఆయనకి ఏమైతుంది, ఆ రిలేషన్స్ వల్ల ఆయన సిచ్యువేషన్ మీరు మొత్తం ఇన్నందుకు ఆయన ఏమైతాడు, మీ మాటలు కూడా ఆయన వింటాడు. విన్నాక దాంట్లో ఆయన ఈ ప్రాబ్లమ్స్, ఏ సిచ్యువేషన్ ఉన్నదో దాంట్లోకి వెళ్ళి బయటికి రానికి ఆయనకి హెల్ప్ అవుతుంది. అదే విధంగా మీతోని జర్నీ చేయడానికి ఆయన రెడీ అవుతాడు. ఆయనకు ఆ నమ్మకం మనం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇంకా డూ నాట్ అజ్యూమ్. అంటే ఆయన ఏదో చెప్తున్నాడు, మీరు అజ్యూమ్ చేయకండి. అది ఈయన కన్క్లూజన్ కి రావద్దు, అజంప్షన్ మీద ఎప్పుడు ఉండొద్దు. రియాలిటీ ఏంటిది అది తెలుసుకోవాలి. రియాలిటీ అంటే ఎవరో ఏం చెప్తున్నారు కాదు, మీరు పర్సనలీ పోయి కలవండి, పర్సనలీ ఆయనతోని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాట్లాడండి, దానికి సొల్యూషన్ ఇవ్వండి. ఇంకా బీ లాజికల్ అండ్ క్లియర్. ఎప్పుడు లాజికల్ గా కొంచెం ఆలోచించాలి, మనము ప్రాక్టికల్ గా ఉండాలి, రియాలిటీ మీద ఫోకస్ పెట్టాలి, ఎవరో ఏం చెప్తున్నారని అది నమ్మొద్దు. దాని తర్వాత థర్డ్ యాటిట్యూడ్ ఏమున్నదంటే పాసిబిలిటీ, అవకాశం, పాసిబిలిటీ థింకింగ్ అంటాం మనము. అవకాశం అంటే ఇది ఎప్పుడు ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. మన మైండ్ ఎప్పుడు క్లోజ్ చేసుకొని ఉండొద్దు. ఆ పర్సన్ ఏది చెప్తున్నాడో అది మనం వినాలి, మన మైండ్ ఓపెన్ గా పెట్టాలి, ఆయన అన్ని మాటలు మనము వింటుండాలి. దాని తర్వాత
ఈ బిజినెస్ లా మనం ఒక్కసారి ఎంట్రీ తీసుకున్నాం అంటే ఎగ్జిట్ గురించి ఆలోచించొద్దు. ఈ దాని తర్వాత ఇది నేను చెయ్యగలుగుతా అని ఒక నమ్మకము మన లోపల తీసుకురావాలి. అది ఎట్లా వస్తది అంటే ఒక రోజులో రాదు. ఈ జర్నీలా మీరు మొత్తము ఇక్కడ ఉన్న ట్రైనింగ్స్ ఉండొచ్చు, ఆన్‌లైన్ ట్రైనింగ్స్ ఉండొచ్చు, ఆహ్, మన హెల్త్ ప్లాన్, ఇన్‌కమ్ ప్లాన్స్ ఉండొచ్చు. తర్వాత ఆఫ్‌లైన్‌లో ఉన్న మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ చేయాలి. ఇంకా సక్సెస్‌ఫుల్ ఎవరున్నారు ఈ బిజినెస్‌ల వాళ్ళతోనే అసోసియేట్ అయ్యి మీరు జర్నీ చేస్తే ఇవి అన్నీ మనం చెయ్యగలుగుతాము అని నమ్మకం వస్తది. సబ్జెక్ట్ అదే ఉండొచ్చు. 10 సార్లు మీరు అదే హెల్త్ ప్లాన్ చెప్తారు. అదే వెల్త్ ప్లాన్ చెప్తారు కదా! మరి ఎందుకు పోవాలి? అంటే ఆ అసోసియేషన్ కోసం పోవాలి. ఆ అసోసియేషన్ మనకెక్కడ దొరుకుతది? ఆ పాజిటివ్ అసోసియేషన్, పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ అసోసియేషన్ ఎక్కడ దొరుకుతది? ఇంట్లో కూర్చుంటే అసోసియేషన్ వస్తదా? అది ఇంపార్టెంట్. ఫోర్త్ థింగ్ ఏంటిదంటే బీయింగ్ పర్సిస్టెంట్ అంటే నిరంతరత. ఒక ఒక ఏదన్నా మీరు పట్టుకున్నారు. ఇప్పుడు ఈ బయోటోరియం మనం ఈ బిజినెస్ పట్టుకున్నాము. అప్పుడు ఏముండాలి? పర్సిస్టెంట్‌గా చెయ్యాలి. ఆ పర్సిస్టెంట్‌గా ఇది చెయ్యాలి అంటే ఏముండాలి? మన గోల్ మీద మనకు క్లారిటీ ఉండాలి. మన డ్రీమ్స్ ఉన్నాయి. కానీ డ్రీమ్స్ మనకు క్లారిటీగా ఉన్నాయా? నా పక్కల ఆయన ఏదో మర్సిడీస్ అంటున్నాడని నేను మర్సిడీస్ అనుకుంటే సరిపోతదా? ఆయన ఏదో బంజారా హిల్స్‌లా ఒక నా కో 5,00,00,000, 10,00,00,000 ఇల్లు కావాలంటే నాకదే కావాలంటే సరిపోతదా? కాదు. అది ఆయన డ్రీమ్స్. ఆయన గోల్స్. కానీ నా డ్రీమ్స్ ఏంటిది? నా గోల్స్ ఏంటిది? అది నేను తెలుసుకోవాలి. దానికి నా డ్రీమ్స్‌కి నేను గోల్స్‌లా కన్వర్ట్ చేయాలి. గోల్స్ అంటే ఏమంటాము? డ్రీమ్స్ ప్లస్ టైమ్. ఆ టైమ్ పర్టిక్యులర్ ఆ డేట్ రాసేస్తే దాంట్లో గోల్‌లా కన్వర్ట్ అయితది. లేకుంటే కలలంటే మనకు రాత్రి పడుకుంటే నిద్రల కలలొస్తాయి. దానికి మనము గోల్ అనం. క్లియర్ కట్‌గా డ్రీమ్స్. అది ఇదే నాకు కావాలి. ఎందుకు కావాలి? దాంతో పాటు పర్ఫెక్ట్ డేట్. దట్ ఈస్ ద గోల్. ఇంకా ఒక విజన్ ఉండాలి. విజన్ అంటే ఏంటిది? నాకు ముందు చూపు ఉండాలి. నేను ఇప్పుడు నుంచి ఈ బిజినెస్‌లో ఉన్నా. నా జర్నీ నాకు కనిపియాలి. ఈ బిజినెస్‌లో ఉన్నప్పుడు నేను 1 ఇయర్ తర్వాత ఎక్కడుంటా? 2 ఇయర్స్ తర్వాత ఎక్కడుంటా? 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ దాకా నేను ఈ బిజినెస్‌లో ట్రావెల్ చేస్తే, నేను నా టీము ఏ విధంగా డెవలప్ అయితది? ఆ విజన్ నాకు ముందే కనిపియాలి క్లారిటీగా. అది ఎప్పుడొస్తది? అంటే ఈ అసోసియేషన్‌తోని అందరితోని కలిసుంటే వస్తది. మీరు సింగిల్‌గా ఉన్నారు. అప్పుడు విజన్ రాదు. ఆ విజన్ క్లియర్ కనిపియదు. ఇక్కడ నుంచి నేను బంగ్లోర్‌కి పోవాలి. ఇక్కడి నుంచి రోడ్ మీద ఎళ్తే బంగ్లోర్ దాకా కనిపిస్తదా? కనిపియదు. కానీ నాకేంటిది అంటే నాకిప్పుడు 10 ఫీట్స్ కనిపిస్తున్నది. ఆ 10 ఫీట్స్ నాకు తెలుసు. ఇక్కడి నుంచి నేను మ ము మున్ నా ప్రయాణంలా నెక్స్ట్ 10 ఫీట్స్ దాకా నాకు కనిపిస్తూనే ఉంటది. నా లైట్ వల్ల. అది అంటే నేను బంగ్లోర్‌కి చేరతా. ఆ విజన్ నాకు ఉండాలి. ఆ క్లారిటీ నాకుండాలి. నాకేం ఎవరు చూసిండ్రు 3 ఇయర్స్ తర్వాత ఏమైతది? ఎవరు చూసిండ్రు 5 ఇయర్స్ తర్వాత ఏమైతది? అంటే అది కాదు. అది క్లారిటీగా మనకు కనిపియాలి. నేను ఈ 5 ఇయర్స్‌ల నేనెక్కడుంటా? నా టీమ్ ఎంత ఉంటది? ఆ టీమ్ నాతో పాటు ఎంతమంది జర్నీ చేస్తారు? ఎంతమంది నాతో పాటు కోటీశ్వరులయితరు? ఆ విజన్ నాకు ముందే కనిపియాలి. దాని తర్వాత బీ స్టేబుల్ అండ్ కాన్స్టెంట్. మన మైండ్ ఎట్లా ఉండాలి? స్టేబుల్ ఉండాలి. ఓవర్ రియాక్ట్ చేయొద్దు. వీళ్ళు ఏం చేస్తలేరు, వాళ్ళేం చేస్తలేరు, వీళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్ అట్లా అట్లా కాదు. మనం స్టేబుల్‌గా మైండ్ ఉండాలి. ఎవరు ఏదన్నా సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. మనం ఒక్కటే మన మైండ్ మనం ఎప్పుడు అన్‌స్టేబుల్ ఉండొద్దు. కాన్స్టెంట్‌గా, స్టేబుల్‌గా మన మైండ్ ఉండాలి. ఏదన్నా ఛాలెంజెస్ వస్తే మనము దానికి అడాప్ట్ చేయనీకి నేర్చుకోవాలి. దానికి అడ్జస్ట్ చేయనీకే నేర్చుకోవాలి. దానికి ఓవర్‌కమ్ చేయనీకే మనం నేర్చుకోవాలి. ఫిఫ్త్ థింగ్ ఏంటిదంటే బీ ప్రొయాక్టివ్. క్రియాశీలంగా ఉండాలి.
ఉండడం. ఏదన్నా మనకు లుక్ అహెడ్ అండ్ యాంటిసిపేట్ అవుతుంది, అది మనం ఫస్టే యాంటిసిపేట్ చేయడానికే నేర్చుకోవాలి. ఒక క్రికెట్ మ్యాచ్ ఉన్నది అంటే ఆ కెప్టెన్ ఎలా ఉంటాడు, ఆయన ముంగల ఏం జరుగుతున్నది, ఏ విధంగా ఆయన ముందే ఆలోచిస్తాడు. ఎవరు ఏ బ్యాట్స్మన్ ఇప్పుడు ఆడడానికి వస్తున్నాడు, ఈయన తర్వాత ఎవరు వస్తారు, ఈయనకి అవుట్ చేస్తే నెక్స్ట్ ఎవరు వస్తారు, మరి ఎవరికి ఏ బౌలింగ్ వేయాలి, ఇవి అన్ని యాంటిసిపేషన్స్. అది మనకు మన బిజినెస్ లో కూడా మనం చేస్తుండాలి. ఇంకా ఫోకస్ ఆన్ సొల్యూషన్ దెన్ ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లమ్స్ వచ్చినాయి, 10 లీడర్స్ ఎవరేం పనిచేస్తలేరు, అందరికీ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది 1 or 2 లీడర్స్ వదిలేసి కూడా వేరే బిజినెస్ వెళ్ళిపోయిండ్రు. ప్రాబ్లమ్స్ అది చెప్పుకుంటా కూర్చుంటే లాభం ఉన్నదా? కాదు కదా. సొల్యూషన్ ఆలోచించాలి, ఏం చేయాలి. ఇద్దరు పోయినరు అంటే ఇంకా నేను నలుగురికి ఈ బిజినెస్ లా లీడర్స్ కి ఇంట్రొడ్యూస్ చేయాలి. సింపుల్ సొల్యూషన్ ఆలోచించాలి. ప్రాబ్లమ్స్ పట్టుకొని ఉంటే మనం ఎప్పుడు సక్సెస్ కాలేము. ఇంకా బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్, అంటే ఏదైనా సిచ్యువేషన్ కి మనము ప్రిపేర్డ్ ఉండాలి. నేను చెప్పినట్లు పీపుల్స్ వస్తారు, కొంతమంది పోతారు, అందరు మనతోనే ఉంటారని కాదు. ఏదన్నా ఇంటర్నేషనల్ అంటే ఇండస్ట్రీలో కూడా చూడండి, ఇప్పుడు ఈజీ మనకు అండర్స్టాండ్ అయ్యేటట్లు ఇండస్ట్రీ ఏదంటే టెలికామ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఐడియా ఉన్నది, దాని తర్వాత ఎయిర్టెల్, ఇప్పుడు ఎయిర్టెల్ ఇంకా జియో ఉన్నది, వాళ్ళే మేజర్ ప్లేయర్స్. ఇప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన ప్రతి సబ్స్క్రైబరు వాళ్ళతోనే ఉంటాడా అంటే ఏం లేదు. ఇప్పుడు జియోలో సపోజ్ ఒక 30-40 crore వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి, కానీ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ అనాలిసిస్ ఉంటది. ఏంటిది అంటే ఒక 3-5% సబ్స్క్రైబర్ వదిలేసి వేరే నెట్వర్క్ లో పోతారు. ఇంటి జియోలోకి వెళ్ళి ఎయిర్టెల్ లో వస్తారు, ఎయిర్టెల్కి వెళ్ళి జియోలో వస్తారు. వాళ్ళకి తెలుసు అది. అయితే వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ ఎట్లా చేసుకుంటారు అంటే, ఇప్పుడు మనకు గ్రోత్ ఎంత కావాలి, 5% గ్రోత్ కావాలి. 5% పీపుల్ ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతారు. అంటే నేను చేసేటప్పుడు ఏం చేయాలి, కొత్త సబ్స్క్రైబర్ 10% రిక్రూట్ చేయాలి. అదే నా టార్గెట్. అంటే ఏదన్నా థింగ్ జరుగుతున్నది, రిటెన్షన్ ఇది చాలా కామన్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్ కి మెయిన్ ప్రాబ్లం ఏమున్నదంటే రిటెన్షన్. అంటే ఉన్న వాళ్ళకి కాపాడుకోవాలి. మరి ఎంత పెద్ద కంపెనీ అన్నా ఉండనియండి, ఇప్పుడు విప్రో ఉండనియండి, అక్కడికి వెళ్ళి టాటాలో వస్తారు, టాటాలకి వెళ్ళి విప్రోలో పోతారు, ఐబిఎంలో పోతారు, ఇక్కడ అక్కడ నడుస్తూనే ఉంటది. మరి వాళ్ళకు అదే చాలా పెద్ద ప్రాబ్లం. వాళ్ళు దానికోసం ఒక స్పెషల్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని పెడతారు. అంటే ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా ఇక్కడ కంఫర్టబుల్ అనిపించాలి, వాళ్ళకు ఏ విధంగా మనం పర్క్స్ ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళకి రికగ్నైజ్ చేయాలి, ఏ విధంగా చేస్తే వాళ్ళు ఇదే కంపెనీలో ఉంటారు అని వాళ్ళు దానికోసము కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అదే మనది కూడా ఇది బిజినెస్, మనం కూడా అదే థింకింగ్ తోని ఆలోచించాలి. దాని తర్వాత బి ప్రోగ్రెసివ్, అంటే ప్రగతిశీలత మనం అంటాం. ఆల్వేజ్ ఏంటిదంటే మనం పిల్లలది ఏముంటుంది, రిపోర్ట్ అంటే ఏంటిది, అక్కడ ఫస్ట్ యూనిట్ టెస్ట్ దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సెకండ్ యూనిట్ టెస్ట్ దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, థర్డ్ యూనిట్ టెస్ట్, ఫోర్త్ యూనిట్ టెస్ట్, ఫైనల్ ఎగ్జామ్. ఇప్పుడు దీంట్లో చూస్తే మనకు ఒక ఫైనల్ ఎగ్జామ్ రిపోర్ట్ కార్డ్ చూస్తే అర్థమవుతుంది, ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో చాలా తక్కువ వచ్చినాయి, కానీ సెకండ్ యూనిట్ టెస్ట్ లా బెటర్ వచ్చింది, హాఫ్ ఇయర్ లో ఇంకా బెటర్ వచ్చింది, థర్డ్ లా ఇంకా ఆయన డౌన్ అయిండు, ఫోర్త్ లా బెటర్ వచ్చింది, ఫైనల్ లా మంచిగా వచ్చింది. అంటే మనకు అర్థమైపోతుంది ఆయన ఏం చేసిండు, ఎట్లా ఆయన బెటర్మెంట్ అవుతున్నది, లేకుంటే తగ్గుతున్నాడా, ఆయన ఫోకస్ డైవర్ట్ అవుతున్నదా. ప్రోగ్రెస్ కార్డ్ చూస్తే బెటర్ అండ్ అడ్వాన్స్ కావాలి. మన దాంట్లో ఏమున్నది, మనం ఎస్టర్డే ఏమున్నాము దానికంటే ఒక 1% మీరు ఇంకా బెటర్ కండి. నిన్న ఏది ఉన్నదో దాంట్లో 1% యాడ్ చేయండి. అన్ని దాంట్లో యాటిట్యూడ్ లా, స్కిల్స్ లా, ఎవ్రీథింగ్, నా లెర్నింగ్ లా, నా టీచింగ్ లా 1% ఇంప్రూవ్మెంట్ చేయండి. అదే మన ప్రోగ్రెస్. కీప్ మూవింగ్ ఫార్వర్డ్.
ఎప్పుడు మనం ఫార్వర్డ్ పోనీకనే ఆలోచించాలి. బ్యాక్వర్డ్ పాస్ట్ గురించి ఆలోచించొద్దు. పాస్ట్ మనకేమిస్తది అంటే మనము అక్కడ ఫెయిల్యూర్స్ అయినాం. దాంతోటి లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ నేర్చుకొని మనం ముంగల్ పోవాలి. పాస్ట్‌లోనే ఎప్పుడు ఉండొద్దు. ఇట్లా ఫెయిల్ అయినా, ఇట్లా ఫెయిల్ అయినా, ఇట్లా ఫెయిల్ అయినా, దీనివల్ల ఫెయిల్ అయినా అంటే నాతోని ఏం కాదు అని ఒకటి నా మైండ్‌లో కూర్చుంటది. అది కాదు. దాంతో లెసన్ తీసుకొని నేనెప్పుడు ముంగల్ ఫార్వర్డ్ పోతుండాలి. అడాప్ట్ టు ఐడియాస్ అండ్ చేంజెస్. ఏదన్నా ఒక కొత్త ఐడియాస్ ఉన్నాయి. దానికి అడాప్ట్ చేయండి. మనం ఓపెన్ మైండెడ్ ఉంటే ఇవి జరుగుతాయి. ఇప్పుడు 10 మంది మనం లీడర్స్ కూర్చున్నాము. దాంట్లో అందరూ మాట్లాడుతుంటారు. అందరూ ఐడియాస్ ఏదేదో ఇస్తుంటారు. అది ఎంత చిన్నది, ఎంత పెద్దది ఇంపార్టెంట్ కాదు. కానీ ఆ ఐడియాస్‌కి మనం అడాప్ట్ చేయాలి. కొంతమంది సోషల్ మీడియా గురించి మాట్లాడుతుండొచ్చు. ఇట్లా సోషల్ మీడియాలో చేస్తే మనకు బాగుంటది. ఇప్పుడు రవి సార్ లాస్ట్ టైమ్ చెప్పిండు. ఏ విధంగా యూట్యూబ్‌లో ఆయన ఏ విధంగా మన ఐడియా పెట్టి ఏ విధంగా అప్రోచ్ కావచ్చు. అట్లా అంటే మనము ఎప్పుడు ఓపెన్ మైండెడ్ ఉంటే ఆ థింగ్స్ మనం అడాప్ట్ చేస్తాం. క్లోజ్ మైండ్ ఉంటే మనం ఏ ఐడియాస్ అడాప్ట్ చేయలేం. నాకే అంత వస్తది, నాకే అంత తెలుసు అట్లా ఉండొద్దు. చే ఈ కాలం చేంజ్ అయితుంటది. కాలంతో పాటు ఎవరు చేంజ్ కారో వాళ్ళు ఔట్‌డేటెడ్ అయిపోతారు. ఎంత పెద్ద పెద్ద కంపెనీస్ టాప్‌లో ఉన్న కంపెనీస్ కూడా ఈ రోజు లేదు. ఎందుకంటే టెక్నాలజీస్, బిజినెసెస్ అన్ని టైమ్ టు టైమ్, డికేడ్ టు డికేడ్ చేంజ్ అయితుంటది. ఆ చేంజ్ ఎవరు గ్రాస్ప్ చేస్తారో, దాని ప్రకారంగా సొంతంకి ఎవరు చేంజెస్ చేసుకుంటారో వాళ్ళే సర్వైవ్ అయితారు. ఇప్పుడు ఫోన్‌లో ఒకప్పుడు ఆహ్, మన నోకియా టాప్‌లో ఉండేది. ఈరోజు ఎక్కడ లేదు. ఎందుకు? అంటే ఆ చేంజ్ దానికి అర్థం కాలేదు. ఒకప్పుడు కోడాక్ అని కంపెనీ ఉండేది. అంటే మన ఫోటో తీసేటిది. వాళ్ళది కోడాక్ మన కెమెరా వస్తుండే ₹1000 వాళ్ళ కలర్ రీల్స్ వస్తుండే. అయితే వాళ్ళు ఈ టెక్నాలజీ చేంజ్ అయితది. అది అంతా అడాప్ట్ చేయలేదు. వాళ్ళు ఈరోజు ఔట్‌డేటెడ్ ఉన్నారు. ఎందుకు? అంటే అదే కెమెరా మనం ఆ స్మార్ట్ ఫోన్‌లో వచ్చేసింది. ఇట్లా అంటే టెక్నాలజీ అవి చేంజెస్ అయితుంటాయి. దానికి మనం అడాప్ట్ కావాలి. ఐడియాస్ కొత్త కొత్తగా మనం అడాప్ట్ చేస్తే చేంజెస్ కానికి కూడా మనం రెడీ ఉండాలి. కాదు నేను ఓన్లీ ఆఫ్‌లైనే చేస్తా. ఆన్‌లైన్ చెయ్యను నేను. ఆన్‌లైన్ వేస్ట్ అట్లా కాదు. ఇప్పుడు కాలం మారింది. మీకొక పర్సన్ ఇక్కడ నుంచి న న న ద యూపీలో ఒక పర్సన్ వస్తాడు. ఢిల్లీలో ఒక లీడర్ వస్తాడు. ఒక లీడర్ ఏమో కేరళలో వస్తాడు. ఒక లీడర్ ఏమో తమిళనాడులో వస్తాడు. అన్ని స్టేట్‌లకెళ్ళి లీడర్స్ మీ దగ్గర వస్తే, మీరు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి నేర్పియాలి, చెయ్యాలి అంటే పాసిబుల్ ఉన్నదా? అదే ఈరోజు సోషల్ మీడియాలో మీరు అందరితో పాటు ఒక మీటింగ్ పెట్టిండ్రనుకోండి. ఒక డే, ఒక వారంలో ఒక రోజు పెట్టి అందరికీ ఆ మీటింగ్‌ల కాన్ఫరెన్స్‌లా తీసుకుంటే అందరితోని మీరు ఒకటేసారి మాట్లాడొచ్చు. ఇంట్లో కూర్చొని. అంటే మళ్ళా ఈ చేంజెస్, ఈ ఐడియాస్‌కి మీరు రెడీ ఉండాలి. అడాప్ట్ చేయాలి. ఈ విధంగా మనకు 6 యాటిట్యూడ్. ఈ 6 యాటిట్యూడ్ మనం ఏంటిదంటే మీరు 1 ఇయర్, 2 ఇయర్ కం కంటిన్యూయస్‌గా దీని మీద వర్క్ చేసి ఇది నా లోపల నేను తీసుకురావాలి. నా దృష్టికోణం ఈరోజు ఏదున్నదో అది నేను చేంజ్ చేసుకోవాలి అని మనము అనుకోవాలి. ఫర్ ఒక ఎగ్జాంపుల్ ఇంకా ఒకటి చెప్తా. రియల్ స్టోరీ ఇది. ఏంటిదంటే థామస్ అల్వా ఎడిసన్. ఇది అందరికీ తెలుసు. ఎవరు? అంటే బల్బ్ ఇన్వెంట్ చేసిన పర్సన్ ఆయన. ఆయన ఒక బల్బ్ తయారు చేసిండు. దానిది డెమోన్‌స్ట్రేషన్ ఉండే. అందరు ఎదురుగా ఆ డెమోన్‌స్ట్రేషన్ చేయాలి అని ఆయన ఒక శాంపుల్ బల్బు ఆయన ఒక అసిస్టెంట్‌కి ఇచ్చిండు. ఆయనకేమన్నాడు? ఇది చానా నువ్వు కేర్‌ఫుల్‌గా తీసుకపో. ఆ డెమోన్‌స్ట్రేషన్ దగ్గర నేను గూడా వస్తాను. ఈ డెమోన్‌స్ట్రేషన్ ఇచ్చేడుదున్నది. దీనికి చాలా కేర్‌ఫుల్‌గా నువ్వు హ్యాండిల్ చెయ్యి. ఇది పడిపోతే ప బ్రేక్ అయితే మళ్ళా మనం డెమోన్‌స్ట్రేషన్ చేయలేము. అయితే ఆ పర్సన్ తీసుకుంటాడు. చాలా కేర్‌ఫుల్‌గా పోతుంటాడు. కానీ బై మిస్టేక్ ఆయన ఏదో ఆయనకి మ పడు ఆయన పడిపోతే ఆ బల్బ్ కూడా బ్రేక్ అయిపోతది. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్తాడు? మన
థామస్ ఆల్వా ఎడిసన్ కి చెప్తాడు, సార్ ఇట్లా జరిగింది. ఇప్పుడు మీరు జస్ట్ ఫర్ మూమెంట్ ఆ సిచ్యువేషన్ లో మీరున్నారు, ఒక పెద్ద సైంటిస్ట్ ఆయన, మీరు సైంటిస్ట్ అనుకోరు సొంతంకి, ఆ సిచ్యువేషన్ ఉన్నది, రేపేమో డెమోన్స్ట్రేషన్ ఉన్నది, ఆ ఆ హాల్లో 1000 పీపుల్స్ మీ డెమోన్స్ట్రేషన్ చూడనీకే రెడీ ఉన్నారు, అక్కడ రిపోర్టర్స్ అందరు వస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ లో మీరు ఆ పర్సన్ మీద ఏం రియాక్ట్ చేస్తారు? జస్ట్ ఆలోచించండి. కోప్పడతారా, కొడతారా, ఆయనకు జాబ్‌లోకి వెళ్ళి తీసేస్తారా, ఏం చేస్తారు? అయితే థామస్ ఆల్వా ఎడిసన్ ఏమన్నాడు, ఓకే నో ప్రాబ్లమ్ అన్ని. ఆయనకు సరే నువ్వు ప్రాబ్లం లేదు, రేపు మార్నింగ్ నువ్వు వచ్చేసేయి, ఓకే 8:00 అని చెప్పిండు. దాని తర్వాత ఏం చేసిండు ఆయన, రాత్రంతా మళ్ళా కూర్చొని ఒక కొత్త బల్బ్ తయారు చేసిండు. కొత్త బల్బ్ తయారు చేసి ఆయన మార్నింగ్ 8:00 ఆయన ల్యాబ్‌లోకి వెళ్ళి బయటికి వచ్చిండు. ఇంటికి కూడా పోలేదు, నిద్రపోలేదు, ఏం చేయలేదు. బయటికి వచ్చి అందరు జనాలు ఆయన ఇంటి బయటనే ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ చూసి ఆయన పరేషాన్ అయిపోయిండు. దాంట్లో ఇంకొక ఆయన అసిస్టెంట్ కూడా ఉన్నాడు అక్కడ. ఎవరి చేతులతోని ఆ జారి పడ్డ బల్బ్ బ్రేక్ అయింది, ఆయన కూడా ఉన్నాడు. అక్కడ రిపోర్టర్స్ వాళ్ళు అన్నారు, సార్ మీరు అంత దాంట్లో థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేసిండంటే ఆ అసిస్టెంట్ కి పిలిచి మళ్ళా బల్బ్ ఆయన చేతిలోనే ఇచ్చిండు. ఆయన ఆ రిపోర్టర్స్ వాళ్ళు అందరూ పరేషాన్ అయిపోయింది, సార్ ఏంటిది ఇది, నిన్ననే కదా ఆయన చేతులతో జారి పడ్డది, బ్రేక్ అయింది, ఆయన మీద ఎలా నమ్మకం పెట్టి మీరు ఇస్తున్నారు, ఆయన కేర్లెస్, మళ్ళా బ్రేక్ అయితే ఎట్లా? అంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఏమన్నాడంటే, నిన్న ఆయన చేతులతోని బై మిస్టేక్ అది పడ్డది, బ్రేక్ అయింది, ఆ బ్రేక్ అయితే అది మళ్ళా మనము ఆ బల్బ్ తయారు చేసుకోవచ్చు, కానీ నిన్న ఆ బల్బ్ ఎప్పుడు పడ్డది, బ్రేక్ అయింది, అప్పుడు ఆయన హార్ట్ కూడా బ్రేక్ అయింది. ఆ హార్ట్ బ్రేక్ అయింది, ఈ రోజు నేను ఆయన మీద నమ్మకం చూపియలేదు అనుకోండి, అది ఎప్పటికీ మళ్ళా ఇది కాదు, రైట్ కాదు, అది బ్రేకే ఉంటది. నాకు అది ఇంపార్టెంట్. బల్బ్ పగిలిపోతే నేను ఇంకా తయారు చేస్తా, నో ప్రాబ్లం. అంటే ఏంటిది, ఒక మంచిగా మనుషులకి మంచిగా చూడాలి, అది దృష్టికోణము. మనం అంటాము చాలా ఇవి గ్లాస్ మెటీరియల్స్ ఏది ఉంటాయో దాని మీద ప్యాకింగ్ బాక్సెస్ ఉంటాయి కదా, దాంట్లో ఒక సింబాల్ ఉంటది, ఏంటిది, గ్లాస్ మన కప్ లేక ఉంటది, దాని మీద ఏం రాస్తారు, హ్యాండిల్ విత్ కేర్. అంటే ఎందుకు అంటే దీంట్లో చాలా డెలికేట్ ఆర్టికల్స్ ఉన్నాయి, దీంట్లో కేర్ఫుల్లీ హ్యాండిల్ చేయండి, లేకుంటే పగిలే అవకాశం ఉన్నది. కానీ మనం మనుషుల కోసం అట్లా అనుకుంటున్నామా? వాళ్ళతోని ఎలా బిహేవ్ చేస్తున్నాము? ఆ వస్తుకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అది మనము మనుషులకి ఇస్తున్నామా? దాని మీదనే మన నేచర్, మన బిహేవియర్, మన రిలేషన్‌షిప్, ఆ లీడర్‌షిప్, ఎందుకు ఎదుటి పర్సన్ మనకు నమ్మాలి? ఈ బిజినెస్‌లో మీరు ఆయనకేమైనా సాలరీ ఇస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఎందుకు ఆయన మీతోని అసోసియేట్ కావాలి? ఎందుకు ఆ పర్సన్ మీతోని జర్నీ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా దృష్టికోణం అంటాం. థామస్ ఆల్వా ఎడిసన్‌ది ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. కానీ ఎందుకు చెప్తా అంటే ఎగ్జాంపుల్ నాకు తెలుసు అని ఉపయోగం కాదు. ఈ ఎగ్జాంపుల్స్ ఏది ఉన్నాయో నెట్వర్క్ మార్కెటింగ్ లో చెప్పే ఎగ్జాంపుల్ అందరు లీడర్స్ అవే, కొంచెం దాంట్లో మనకు తెలియకుండొచ్చు, కానీ అన్ని ఎగ్జాంపుల్స్ ఇది తెలిసిన ఎగ్జాంపుల్సే ఉంటాయి. కానీ ప్రతిసారి చెప్తే ఎందుకు వినాలి? ఎందుకు అంటే నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండాలి. సబ్ కాన్షియస్ మైండ్ లో ఎందుకు ఉండాలి అంటే ఆ సిచ్యువేషన్ ఎప్పుడు నా లైఫ్ లో ఈ జర్నీలో జరుగుతుంటదో అప్పుడు అప్లైన్ నా దగ్గర ఉండదు, 24 hours నాతో జర్నీ చెయ్యాడు. అప్పుడు ఎవరు మీకు ఎనర్జీ ఇస్తారు? మనకు ఒక జబ్బు వచ్చింది, నాకు ఒక ఫీవర్ వచ్చిందంటే నేను టాబ్లెట్లు వేసుకుంటా. అట్లనే నా బ్రెయిన్ కి ప్రాబ్లం జరుగుతున్నది, ఒక ఎదుటి పర్సన్ నో అన్నాడు, అప్పుడు నాకు ఎవరు కాపాడతారు అంటే ఈ ఎగ్జాంపులే కాపాడతాయి.
ఇప్పుడు నేను ఒక 3 months 6 months నుంచి బిజినెస్ చేస్తున్నా, నాకు ఏం జరుగుతలేదు, రిజల్ట్ వస్తలేదు. అప్పుడు ఏ ఎగ్జాంపుల్ నాకు గుర్తు రావాలి? చైనీస్ బాంబు ఎగ్జాంపుల్ నాకు గుర్తు రావాలి. ఇప్పుడు దాంట్లో ఇంకా నాకేం గుర్తు రావాలి? షార్పన్ ద టూల్స్ ఎగ్జాంపుల్ నాకు గుర్తు రావాలి. నాకు ఇంకా ఏం గుర్తు రావాలి? అరే ఇది చేస్తున్నా నేను, ఇది కొంచెం ఇంకా స్మార్ట్లీ ఎట్లా చేయాలి అంటే మ్యాగ్నెట్ పరశురామ్ చెప్పినట్లు ఆ క్రో ఎగ్జాంపుల్ ఉన్నా కదా, పాతకాలంలో క్రో ఒక కుండల నీళ్లు తాగాలంటే రాలేసుకొని అది పైకి వస్తే తాగింది. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు స్ట్రా అవైలబుల్ ఉన్నా కదా, ఆ స్ట్రాతో తాగితే సరిపోతుంది కదా. అంటే ఈ ఎగ్జాంపుల్ నాకు అప్పుడు గుర్తు రావాలి. దానికోసము నేను మీటింగ్ ట్రైనింగ్ లో ఉంటే 10 సార్లు ఆ ఎగ్జాంపుల్ వింటే నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటది. ఆ సిచ్యువేషన్ కి ఆ టైం కి నాకు ఎవరు కాపాడతారంటే అదే టాబ్లెట్. అదే టాబ్లెట్ అంటే ఏంటిది, అదే ఎగ్జాంపుల్ కాపాడుతుంది. దానికోసం నేను ఎవ్రీ టైం అది రీకాల్ చేస్తుండాలి. అయితే ఈ ఎగ్జాంపుల్ కూడా అందరికీ తెలిసే ఉంటది, కానీ అయినా చెప్తున్నా. 1 minute. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన బల్బ్ ఇన్వెంట్ చేసిండు. 9000 టైమ్స్ ఆయన డిఫరెంట్ అలాయ్స్ మిక్స్ చేసి, మెటల్ మిక్స్ చేసి అలాయ్ తయారు చేసి దాంతో బల్బ్ తయారు చేయడానికి ట్రై చేస్తే ఫెయిల్ అయిండు 9000 టైమ్స్. అప్పుడు ఒక పర్సన్ ఆయనకు అన్నాడు, మీరు ఎందుకు ఇది ఇన్వెంట్ చేసుకుంటూ కూర్చున్నారు, 9000 టైమ్స్ మీరు ఫెయిల్ అయ్యిండ్రు కదా. అంటే ఆయన ఆన్సర్ ఏంటిది, థామస్ ఆల్వా ఎడిసన్ది, మీకెవరు అన్నారు నేను ఫెయిల్ అయినా అని? నేను ఫెయిల్ కాలేదు. నేను 9000 రకాలుగా ఈ బల్బ్ తయారు చెయ్యలేము అని నేను వరల్డ్ కి చెప్పిన. అంటే దీని తర్వాత ఎవరికన్నా బల్బ్ తయారు చెయ్యాలని అనుకుంటే వాళ్ళు ఈ 9000 ఏది నేను ఎక్స్పెరిమెంట్ చేసినా అది రీడ్ చేసుకొని ఈ విధంగా చేస్తే బల్బ్ తయారు కాదు అని అనుకోవాలి మనం. అంటే చూడండి ఆయన దృష్టికోణం ఎట్లా ఉన్నది. దాని తర్వాత 10,000 టైం ఆయన టోటల్ గా చేసినప్పుడు ఆ బల్బ్ ఇన్వైట్ అయింది. అట్లా అంటే ఆ యాటిట్యూడ్ మన లోపల ఉండాలి. ఆ దృష్టికోణం మనం లోపల ఉంటేనే మనము సక్సెస్ అవుతాం. ఒక 100 మందికి నేను కలిసినా వాళ్ళు జాయిన్ అయితలేరు అంటే నేను ఆలోచించాలి, ప్రతి పర్సన్ కి నేను ఏ విధంగా అప్రోచ్ అయినా, ఏ విధంగా ఇన్వైట్ చేసినా, ఏ విధంగా ప్లాన్ చెప్పినా, ఏ విధంగా నేను ఆయన కన్విన్స్ చేసినా, అంటే ఇది చేస్తే నేను అయితలేను, మరి ఏది చేస్తే అయితా. దానికోసమే కదా లీడర్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు. వాళ్ళకు కూర్చొని మాట్లాడితే డిస్కస్ చేస్తే ఎక్కడ మీరు తప్పులు జరుగుతున్నాయి చెప్పనీకే. తెలుసుకోండి అది. ఓకే ఫ్రెండ్స్, ఇది యాటిట్యూడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏమంటున్నాము, స్కిల్స్ అండ్ ఇంకా టాలెంట్ రెండు డిఫరెంట్ ఉన్నాయి. టాలెంట్ అంటే మనకు బై బర్త్ వచ్చేది. ఒక మీరు సైంటిస్ట్ కావాలి అంటే అది టాలెంట్, అంటే అది బై బర్త్ రావాలి. దాని తర్వాత రైటర్ కావాలి, సింగర్ కావాలి, ఇవి కొన్ని బై బర్త్ రావాలి. కానీ స్కిల్స్ అంటే అట్లా లేదు, నేర్చుకుంటే వచ్చేదానికి మనము స్కిల్స్ రిపీటెడ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేదానికి మనం ఏమంటామంటే స్కిల్స్. ఇప్పుడు బై బర్త్ ఎవరికి నడవనికి రాదు, కానీ ఆ బేబీ స్క్రోల్ చేస్తుంటది, పడుతుంటది, లేస్తుంటది, ఒక గోడకి సపోర్ట్ చేసి లేస్తుంది, నడవనికి ట్రై చేస్తుంది, 10 సార్లు పడిపోతుంది. అప్పుడు ఏంటిది, మెల్లమెల్లగా నేర్చుకుంటది, నడవనికి నేర్చుకుంటది, తర్వాత రన్నింగ్ చేయడానికి నేర్చుకుంటది. అదే విధంగా కొంచెం పెద్దగా అయితే సైకిల్ సేమ్ సిచ్యువేషన్ లా 10 సార్లు పడుతుంది, దెబ్బలు తగులుతాయి, కానీ సైకిల్ నేర్చుకుంటది. అదే తర్వాత ఇంకా పెద్దగా అయితే 2 వీలర్ నేర్చుకుంటది, ఇంకా పెద్దగా అయితే 4 వీలర్ నేర్చుకుంటది, దాని తర్వాత స్విమ్మింగ్ నేర్చుకుంటది. అంటే నేర్చుకున్నాక వచ్చేదానికి మనం ఏమంటామంటే స్కిల్స్. ఈ స్కిల్స్ ఏం చేస్తాయంటే సిచ్యువేషన్ లా మీ యాటిట్యూడ్ కి కరెక్ట్ చేస్తుంది. స్కిల్ లేకుంటే యాటిట్యూడ్ కూడా జీరో.
ఒక సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ ఆయన ఫ్యామిలీతోని బంగ్లోర్ వెళ్తున్నాడు, ఇంకా నెక్స్ట్ డే ఇంకొక ఫ్రెండ్ అదే రూట్ లా ఆయన ఫ్యామిలీతోని కూడా బంగ్లోర్ వెళ్తున్నాడు. ఇద్దరు కార్లనే వెళ్తున్నారు. ఈ ఫస్ట్ పర్సన్ కార్లా వెళ్ళిండు. మార్నింగ్ ఒక మార్నింగ్ ఒక 6 o'clock అట్లా ఇంట్లోకి వెళ్ళి బయటికి పడితే వాళ్ళు టువర్డ్స్ బంగ్లోర్ పోతున్నారు. పోతా ఏమైందంటే ఒక 11 o'clock అట్లా వాళ్ళ కార్ ఫెయిల్ అయింది. ఇప్పుడు కార్ ఫెయిల్ హైవే మీద అయింది. ఫెయిల్ అయినాక ఆయనకి ఏం రాదు కార్ రిపేర్ చేయడం. ఆయన చూసిండు, ఆయనకి ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ ఎవరికి ఆయన ఆగమంటే ఎవరు ఆగుతలేరు. హైవే ఉన్నది, అందరు వెళ్ళిపోతున్నారు. ఫుల్ ఎండ ఉన్నది. లోపలేమో ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళకేమో చెమటలు కారుతున్నాయి. ఆయనకేమో అర్థమైతలేదు ఏం చెయ్యాలి. ఆ సిచ్యువేషన్ చూడండి, ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. లైఫ్ లో మళ్ళా నేను ఎప్పుడు నా కార్ తీసుకొని పోను బయటికి అని ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. అదే సేమ్ సిచ్యువేషన్ నెక్స్ట్ డే జరుగుతున్నది. ఆయన ఫ్రెండ్ అక్కడ నుంచి 6 o'clock ఆయన ఫ్యామిలీతోని స్టార్ట్ అయిండు బంగ్లోర్ పోనీకి. అదే ప్లేస్ లో వచ్చి ఆయన కార్ ఫెయిల్ అయింది. ఆయన కార్ ఫెయిల్ అయితే ఆయన జస్ట్ దిగిండు, బోనట్ ఓపెన్ చేసి చూసిండు. ఒక 10 minutes లో ఆయన అది రిపేర్ చేసేసిండు. ఇంకా అక్కడి నుంచి మళ్ళా ప్రయాణం హాయిగా వెళ్ళిపోయిండు. ఆయన హ్యాపీగా వెళ్ళిపోయిండు. ఆయనకి ఆ సిచ్యువేషన్ లో ఆయనకి ఏం అనిపించలేదు. ఎందుకు అంటే స్కిల్స్. ఆయన ఏ బండి నడుపుతున్నాడో, ఆయన ఎప్పటి నుంచి ఆ బండి కొన్నాడో అప్పటి నుంచి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అది సొంతం రిపేర్ చేయడానికి ఆయన నేర్చుకున్నాడు. ఎవరి మీద డిపెండ్ కాకుండా. ఈయన కూడా 10 years నుంచి కారు నడుపుతున్నాడు, ఆయన కూడా 10 years నుంచి కారు నడుపుతున్నాడు. ఈయన ఏమో ఏదన్నా జరిగితే నాకెందుకు, ఎవరో మెకానిక్ వీళ్ళు వాళ్ళు వచ్చి రిపేర్ చేసుకుంటారని ఈయన యాటిట్యూడ్. ఆయనదేంటిది కాదు, ఇంట్రెస్ట్, నేను నేర్చుకోవాలి. ఎవరు చెప్పలేదు కానీ నేర్చుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సర్వీసింగ్ పోతే మెకానిక్ దగ్గర నిలబడి ఆయన అడిగి ఏం జరిగింది, దీంట్లో ఏం ఫాల్ట్ అయింది, ఎలా ఫాల్ట్ అయింది, ఆయన ఏ విధంగా రిపేర్ చేస్తున్నాడు, ఆయన ఏ విధంగా ట్రయల్ తీసుకుంటున్నాడు, ట్రయల్ అని ఆయనకి ఎట్లా అర్థమవుతున్నది. నేనైతే బండి నడుపుతున్నా అయినా నాకు అర్థమైతలేదు దీంట్లో ఏం ప్రాబ్లం ఉన్నది. ఆయన అయితే 5 minutes 10 minutes ఒక రౌండ్ కొట్టి వస్తే నా మెకానిక్ కి లోపల ఏం ప్రాబ్లం ఉన్నది అది అర్థమవుతున్నది. ఆయనకి ఎలా అర్థమవుతున్నది అది నేను తెలుసుకోవాలి. ఎవరన్నా చెప్పిండ్రు ఆయనకి? ఇద్దరికి ఎవరు చెప్పలేదు. కానీ ఆ ఇంట్రెస్ట్, ఆ స్కిల్స్ నాకు రావాలి, నేను నేర్చుకోవాలి, అది దాంట్లో ఆ విధంగా చేస్తే ఆయనకి ఏమైంది, సిచ్యువేషన్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ సేమ్ ఉన్నది, ఇద్దరికి సేమ్ సిచ్యువేషన్ ఉన్నది, కానీ వాళ్ళ రియాక్షన్ వేరే ఉన్నది. ఈయనకి కష్టం అనిపిస్తున్నది ఫస్ట్ ఆయనకి, ఈయనకి దాని గురించి ఆయన ఆలోచిస్తూనే లేడు. ఆయన మైండ్ లో కూడా రాలేదు. ఓకే సరే నో ప్రాబ్లం, ఇది వచ్చింది సాల్వ్ అయిపోయింది వెళ్ళిపోయింది అంతే. అదే ఈ బిజినెస్ లో కూడా మీరు వచ్చినప్పుడు మీరు ప్రతి దానికి నేర్చుకోకుంటే మీకు చాలా టఫ్ అనిపిస్తుంది. ఏమున్నాయి దాంట్లో? చాలా సింపుల్ థింగ్స్ ఉన్నాయి. సింపుల్ థింగ్స్ నేర్చుకుంటే ఏంటిది, లిస్ట్ ప్రిపేర్ చేయాలి, కొత్త వాళ్ళకి ఎలా మీరు అప్రోచ్ కావాలి, ఫ్రెండ్షిప్ ఎలా చేసుకోవాలి, మీరు బయటికి పోతారు, మార్కెట్ లో పోతారు, కొత్త వాళ్ళతో ఎలా అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నంబర్ ఎట్లా తీసుకోవాలి, మీరు గ్రోసరీకి పోవచ్చు, వెజిటేబుల్ తీసుకొని పోవచ్చు, ట్రావెలింగ్ లా, బస్ లా, ట్రైన్ లా, ఆటోలా, బైక్ మీద ఎక్కడన్నా పోండి. మీరు జనాలలో తిరుగుతున్నారు కదా, వాళ్ళతోని ఎలా మాట్లాడి వాళ్ళతోని ఎలా కాంటాక్ట్ నేను సంపాదించాలి, అదే ఒక స్కిల్ కదా. 100 సార్లు చేస్తే దాంట్లో ఎక్స్పర్ట్ కారా మీరు? అదే స్కిల్. కానీ బై హార్ట్ చేస్తే అది ఒక హ్యాబిట్ గా మారుతుంది. ఎవరో చెప్తున్నారు లీడర్స్ అని చేస్తే అది కాదు. డిఫరెన్స్ అదే ఉన్నది. సెకండ్ థింగ్ ఏంటిది, ఎవరికి ఇన్వైట్ చేయాలి, ఏ విధంగా చేయాలి. ఒక ఇన్విటేషన్ మీరు 100 మందితో చేయండి, మీరు దాంట్లో కూడా మీకు స్కిల్ వచ్చేస్తుంది. 1000 సార్లు చేయండి, ఇంకా ఎక్స్పర్ట్ అవుతారు. ఏమున్నది, హెల్త్ ప్లాన్ చెప్పాలి. 100 సార్లు చెప్పినాక మీరు ఎక్స్పర్ట్ కారా? వెల్త్ ప్లాన్ ఉన్నది, 100 సార్లు చెప్తే మీరు దాంట్లో ఎక్స్పర్ట్ కారా?
కానీ బై హార్ట్ చేయండి కదా. ఏ విధంగా వేరే వాళ్ళు చెప్తున్నారు, ఏ కొత్త పాయింట్ నాకు దొరుకుతున్నది, వాళ్ళు చెప్పే దాంట్లో అదే హెల్త్ ప్లాను ఒక పర్సన్ 10 మంది చెప్తే అందరి దాంట్లో ఏదేదో ఒక అడిషనల్ పాయింట్ నాకు దొరుకుతున్నది. ఆ అడిషనల్ పాయింట్ ఏంటిది? ఆ 10 అడిషనల్ పాయింట్ నా దాంట్లో వస్తే నా హెల్త్ ప్లాన్ ఇంకా బెటర్ అవుతుంది కదా. నా వెల్త్ ప్లాన్ ఇంకా బెటర్ అవుతుందా కాదా? దట్ ఈస్ ద స్కిల్స్. అయితే స్కిల్స్ లో మనం చూద్దాము. మనకు లర్నింగ్ స్కిల్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటిదంటే సెల్ఫ్ బ్రాండింగ్ స్కిల్. థర్డ్ ఏంటిదంటే టెక్నికల్ స్కిల్స్. ఫోర్త్ ఏంటిదంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఫిఫ్త్ పీపుల్ స్కిల్. ఇంకా సిక్స్త్ లీడర్షిప్ స్కిల్. ఈ సిక్స్ స్కిల్స్ ఉన్నాయి. మనం కొంచెం షార్ట్ గానే చెప్తా. నేను టైం ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది. లర్నింగ్ స్కిల్ అంటే మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు దాకా నేర్చుకోవాలి? ఈ శ్వాస ఉన్న దాకా, మనం బతుకున్న దాకా నేర్చుకోవాలి. బతుకున్న దాకా మనం స్టూడెంటే ఉండాలి. ఇదే బిజినెస్ కాదు, ఈ బయోటరం అనే బిజినెస్ కాదు, మీరు ఏదన్నా ప్రొఫెషన్ లో ఉండండి. డాక్టరు ఆయన ఎట్లా నేర్చుకుంటాడు? ఎంఆర్, ఆయన దగ్గర ఎంఆర్ వచ్చి ఈ కొత్త మెడిసిన్ వచ్చింది, దీనికి పనికొస్తుంది, వైరస్ కి ఇది పనికొస్తుంది, బ్యాక్టీరియాకి ఇది పనికొస్తుంది, టైఫాయిడ్ ఉంటే ఇది అది అన్ని ఆయన చెప్తుంటాడు. ఆయన నేర్చుకుంటుంటాడు. ఆయన ఇచ్చిన పాంప్లెట్ చదువుతాడు, అప్గ్రేడ్ అవుతుంటాడు. అప్పుడే కదా ఆయన ప్రొఫెషన్ లో నిలగలుగుతాడు. అంటే మళ్ళీ ఏం చేయాలి? లర్నింగ్ స్కిల్ డెవలప్ చేసుకొని సెల్ఫ్ రీసెర్చ్. ఎవరు చెప్పేది అవసరం లేదు. ఇప్పుడు హెల్త్ ఉన్నది, హెల్త్ గురించి నేను టోటల్ గా నా ప్రొఫెషన్ కాదు. సపోజ్ నేను ఇంజనీర్ ఉన్నా, నాకు డాక్టర్ గురించి ఏం తెలుసు, హెల్త్ గురించి ఏం తెలుసు? అవసరం లేదు, నేను నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటిది? వీడియోస్ ఉన్నాయి, నేర్చుకోండి. యూట్యూబ్ లో ఉన్నది, అనాటమీ అండ్ ఫిజియాలజీ నేర్చుకోండి. డాక్టర్ లేదు, నాకేం అవసరం అంటే కాదు. 10 మంది మనకు 100 మంది మనకు మన టీంల వాళ్ళకు కనెక్ట్ అవుతుంటారు. వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నా నాలెడ్జ్ అప్గ్రేడ్ కావాలి కదా. ఆ రీసెర్చ్ నేను ఎక్కడికి వెళ్ళి చేయొచ్చు? బుక్ చదివి చేయొచ్చు, యూట్యూబ్ లో మనము వీడియో చూడొచ్చు, గూగుల్లో మనం ఒక దాని గురించి సెర్చ్ చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ ఆ రీసెర్చ్ నాది చెయ్యాలి. ఎవరు నాకు చెప్పరు, నాది నేనే చేసుకోవాలి. నేను నాదే డెవలప్ చేసుకోవాలి. అదే లెర్నింగ్ స్కిల్. ఇంకా అదర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. అదర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటిది? మన టీంలో ఉన్న వాళ్ళు, అది అప్లైన్ ఉండొచ్చు, క్రాస్ లైన్ ఉండొచ్చు. ఒక మీటింగ్ లో పోయినామంటే అక్కడ అప్లైన్ ఉంటారు, క్రాస్ లైన్ ఉంటారు, డౌన్ లైన్ ఉంటారు, అందరూ మాట్లాడుతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్స్ ఆన్ సైట్ మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నేర్చుకోండి. దాంతో కూడా డైలీ కొంచెం టైం పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ నేర్చుకోనికి పెట్టుకోండి. మీరు 1 year తర్వాత ఎంత అవుతుంది? 365 days అంటే 300 days పట్టుకుంటే కూడా 150 hours అన్న మీరు నేర్చుకుంటారా లేదా? కీప్ రికార్డింగ్. రికార్డింగ్ అంటే ఏంటిది? మీరు బ్రెయిన్ లో రికార్డ్ చేసుకొని పెట్టుకోండి, మీరు యూట్యూబ్ ది రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మీరు బుక్స్ అంటే నోట్ బుక్స్ తీసుకొని, రిజిస్టర్ తీసుకొని దాంట్లో రాసుకోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డింగ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఇదే ఏం నేర్చుకున్నారో మీరు అదర్స్ కి ట్రైన్ చేయండి. మన టీం మెంబర్స్ కి, మన గ్రూప్ కి, వాళ్ళకి ట్రైన్ చేయండి. దాంతో ఏమవుతుంది? మీ లెర్నింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది. మరి ఇది కూడా ఎన్ని రోజులు చేయాలి అంటే ఈ బిజినెస్ లో అప్పుడు దాకా చేస్తూనే ఉండాలి. మొత్తం లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కిల్ మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటిదంటే సెల్ఫ్ బ్రాండింగ్. మనకే మనం బ్రాండింగ్ చేసుకోవాలి. మళ్ళా పరశురామ్ లాస్ట్ టైం ఈ బ్రాండింగ్ మీద ఒక టోటల్ సబ్జెక్ట్ మన మ్యాగ్నెట్ పరశురామ్ గారు తీసుకున్నారు. సెల్ఫ్ బ్రాండింగ్ ఎలా చేయాలి? ఫస్ట్ మనకే అనలైజ్ చేయాలి. ఏంటిది? మన నెగటివ్ బ్రాండింగ్ ఉన్నదా, పాజిటివ్ బ్రాండింగ్ ఉన్నదా? నెగటివ్ బ్రాండింగ్ ఏంటిది అంటే మీ ఫ్రెండ్స్, రిలేటివ్ వాళ్ళ దాంట్లో మీ గురించి ఏమనుకుంటున్నారు? ఈయన వెస్ట్ ఎవ్రీ 6 months కి ఏదో ఒకటి కొత్త పట్టుకొని వస్తాడు, అది నెగటివ్ బ్రాండింగ్. మరి ఆ నెగటివ్ బ్రాండింగ్ ఉంటే నేను ఎలా బిజినెస్ చేయాలి? నాదైతే అందరు ఫ్రెండ్స్, రిలేటివ్ ఇట్లా అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, కొంచెం ట్రై చేయండి. వాళ్ళ ద్వారా వాళ్ళ మీద ప్రాక్టీస్ చేసి మీరు ఎక్స్పర్ట్ కండి. అదే మీరు ఫోకస్ అన్నోన్ పీపుల్స్ మీద పెట్టండి. అన్నోన్ పీపుల్ కి తెలుసా మీ బ్రాండింగ్ ఏంటిది?
వాళ్ళకి తెలియదు కదా మీరు నెగటివ్ బ్రాండింగ్ ఉన్నదని. వాళ్ళు ఎప్పుడు బిజినెస్ లో వస్తారో అప్పుడు మీరు సక్సెస్ అవుతారో, అప్పుడు మీరు మీ రిలేటివ్ ఫ్రెండ్ దగ్గర పోతే మీకు సక్సెస్ అయిన చూసి వాళ్ళ తర్వాత వస్తారు. కానీ అది డెవలప్ నెగటివ్ నుంచి పాజిటివ్ ఎట్లా రావాలి అది మనం తెలుసుకోవాలి. అది బ్రాండింగ్ దాంట్లో ఇంపార్టెంట్ ఏంటిదంటే ఫస్ట్ మీ లుక్. మీరు పోయి చెప్తున్నారు ఇక్కడ 1 కోటి వస్తుంది, ఈయన 20 కోట్లు తీసుకున్నాడు, ఆయన 30 కోట్లు తీసుకున్నాడు, మన వెంకటరాజ్ సార్ 50 లక్షలు తీసుకున్నారు, వీళ్ళట్లా వాళ్ళట్లా, దీంట్లో కోట్లు వస్తాయి. కానీ మీ అపిరెన్స్ ఆయన చూస్తారు కిందికి వెళ్ళి పైకి దాకా వస్తాయా నిజంగా? అది ఎట్లా మీరు ప్రెజెంట్ చేయాలి? ఒక మర్సిడీస్ షోరూమ్ లో పోయి చూడండి, అక్కడ ఉన్న సేల్స్ మన్ ఎట్లా ఉంటాడు? ఆయన సూట్లనే ఉంటాడు, నార్మల్ జీన్స్ ప్యాంటు టీ షర్ట్ లో ఉండడు. ఆయన కంపల్సరీ 3 పీస్ సూట్ ఉంటది ఆయనది. ఎందుకు అంటే 1 కోటి రూపాయలు ఆయన వెహికల్ అమ్ముతున్నాడు. మరి ఆయన 1 కోటి రూపాయలు అమ్ముతున్నాడు అంటే వచ్చిన పర్సన్ అక్కడ ఎవరుంటారు? ఒక పెద్ద బిజినెస్ పీపుల్స్ కొంటారు కదా కారు. మరి వాళ్ళకు ఆయన అపిరెన్స్ చూసే వాళ్ళకు అది కొనాలనిపిస్తుంది. దట్ ఈస్ ద థింగ్. ఆ సెల్ఫ్ అపిరెన్స్ మీద మీరు ఫోకస్ చేయండి. చాలా డబ్బులు అవసరం లేదు. సింపుల్ గా 2 వైట్ షర్ట్లు, 2 డార్క్ ప్యాంట్స్ తీసుకోండి, ఒక షూస్ తీసుకోండి. మీ 2000 రూపీస్ లో మీ లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మంచిగా షేవింగ్ కటింగ్ చేసుకోండి సింపుల్ గా. ఈ ప్రొఫెషన్ గా ఎట్లా కావాలనో అట్లా. ఎక్కువ డబ్బులు, చాలా డబ్బులు నాకు కావాలంటే ఏం అవసరం లేదు. సింపుల్ థింగ్. ఒక 300-400 రూపీల మంచి షర్ట్ దొరుకుతుంది, ఒక 500-600 రూపీల ఒక ప్యాంట్ దొరుకుతుంది, ఒక బెల్ట్ తీసుకొని 200 రూపీల, ఒక షూస్ 500-600 రూపీల వస్తుంది. అయిపోయింది మీది కథం. లుక్ ఎనర్జెటిక్ గా. మీరు బ్రాండింగ్ చేయాలంటే మీరు ఎట్లా కనిపించాలి? ఎదుటి వాళ్ళకు మీ డీలా ఏదో నా మీదనే మొత్తము ఈ భారం పడ్డది అని అట్లా పోతే ఎవరు వస్తారు మీ దగ్గర? బ్రాండింగ్ అంటే ఎప్పుడు చూస్తే మీరు ఎనర్జెటిక్ గా ఉండాలి. ఆ పర్సన్స్ కి ఆ ఎనర్జీ ఫీల్ కావాలి, అప్పుడే ఆయన మీకు అట్రాక్ట్ అవుతాడు. టేక్ ఇనిషియేటివ్. ఏదైనా చేయాలంటే ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇది నేను చేస్తా, అది చేస్తా, నేను అందరు నాకే కాల్ చేయాలి డౌన్ లైన్ వాళ్ళ అంటే అట్లా కుదురుతుందా? కాదు, మనం కాల్ చేయాలి. ఇనిషియేటివ్ తీసుకొని మనం కాల్ చేయాలి, వాళ్ళకి మనం ఇన్వైట్ చేయాలి, వాళ్ళకి మనం నేర్పాలి. ఆ ఇనిషియేటివ్ మనం తీసుకోవాలి. స్ట్రాంగ్ విజన్ స్ట్రాంగ్ ఉండాలి. ఆల్రెడీ విజన్ గురించి చెప్పింది. మనం ఈ బిజినెస్ లా ఉంటే, మనతో పాటు మన టీం ఉంటే వాళ్ళు ఎంత డెవలప్ అవుతారో అది కూడా నేను వాళ్ళకి చెప్పాలి. మీరు నాతోని జర్నీ చేస్తే ఈ 3 to 5 years లోపల మీకు 1 కోటి రూపాయలు నేను సంపాదించి ఇస్తా అంటేనే వాళ్ళు వస్తారు కదా, అప్పుడే వాళ్ళు అసోసియేట్ అవుతారు కదా మనతోని. ఊకే నేను నాకు కోట్లు నేను సంపాదిస్తా అంటే వాళ్ళు ఎందుకు వస్తారు మనతోని? మీరు నాతోని జర్నీ చేస్తే 3 years లా, 5 years లా, 10 years లా మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది అది వాళ్ళకి చెప్తే వాళ్ళు అసోసియేట్ కారా? డబ్బులు ఎవరికి వద్దా? డెఫినెట్ గా ఆ విజన్ మనకు ఉండాలి. ఆ విజన్ మనము వాళ్ళకు కూడా చెప్తుండాలి. కాన్స్టెంట్ వర్క్ ఎథిక్స్ ఉండాలి. ఎప్పుడు మనం వర్క్ చేస్తూనే ఉండాలి. కనిపించాలి మన టీమ్ కి, మన అప్లైన్ కి, మన డౌన్ లైన్ కి, అందరికి మన వర్క్ కనిపించాలి. అదే బ్రాండ్ క్రియేట్ చేస్తుంది. దీనికి మీరు టెక్నాలజీ యూజ్ చేసి కూడా మనం సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకోవచ్చు. ఈరోజు సోషల్ మీడియా ఉన్నది, దాంట్లో కూడా యూట్యూబ్ ఉన్నది, వాట్సాప్ ఉన్నది, ఫేస్బుక్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ ఉన్నది. దాంట్లో సెల్ఫ్ బ్రాండింగ్ చేయండి. సెకండ్ థింగ్ ఏంటిదంటే టెక్నికల్ స్కిల్ మనం డెఫినెట్ గా మనం డెవలప్ చేసుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా ఉన్నది, ఇప్పుడు చెప్పిన అవి అన్ని టెక్నికల్ స్కిల్ కింద వస్తుంది. ఆ స్కిల్స్ మీరు డెవలప్ చేయండి. ఒకటే రోజులో అవుతుందా? కాదు. ఒక వీడియో తయారు చేసి పెట్టండి, చిన్న అప్డేట్స్ ఇవ్వండి. మీరు ఏం చేస్తున్నారు, మీ యాక్టివిటీ ఏం నడుస్తున్నది, చూసేటోళ్ళగా వాళ్ళకి అట్రాక్ట్ కావాలి. అరే ఈయన ఏం చేస్తున్నాడు, ఇంత ఫ్రీ ఎట్లా ఉంటున్నాడు, ఈయన ఇంత డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నాడు, ఈయన ప్రోగ్రెస్ 6 months లా ఎట్లా జరిగింది, 1 year లా ఈయన ఇక్కడ నుంచి ఇంత చేంజ్ ఎట్లా అయింది, అది సోషల్ మీడియాలో వాళ్ళకి కనిపించాలి. ఆ టెక్నికల్ స్కిల్ మనం డిజిటల్ టూల్స్ యూజ్ చేయాలి. మన గ్రూపు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు జూమ్ ఉన్నది, వెబెక్స్ ఉన్నది, గూగుల్ మీట్, అట్లా డిఫరెంట్ మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి. మీటింగ్ ట్రైనింగ్ కండక్ట్ చేయడానికే మీ
ఇప్పుడు ఈ గ్రూప్ మీటింగ్ ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది, మీ టీం కోసం మీరు సెపరేట్ గా కూడా వాళ్ళకు మీటింగ్స్ పెట్టుకొని ట్రైనింగ్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. 1-to-1 వాళ్ళకి మీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి వాళ్ళకి మీరు ట్రైన్ చేయొచ్చు. అది నేర్చుకోవాలి మనం. తర్వాత ఓన్ ప్రెజెంటేషన్, మన సొంతం ప్రెజెంటేషన్ ఇయనికి నేర్చుకోండి. మీరు 1-to-1 చెప్పడానికే, తర్వాత గ్రూప్ మీటింగ్ చేయనికే, హోమ్ మీటింగ్ చేయనికే, ఒక టోటల్ గా ఒక హాల్ సెమినార్ తీసుకొనికే ఈ ప్రెజెంటేషన్స్ మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అప్డేట్ ఎప్పుడు అప్డేట్ అవుతుండాలి. మన లోపల ఏది ఉన్నదో మనము ఎవ్రీ టైం బెటర్ కావాలి. 1% డైలీ ఇంప్రూవ్మెంట్ అయితే 365 డేస్ 1 ఇయర్ లోపల 360 డిగ్రీస్ మనం చేంజ్ అవుతాం. అంత పవర్ ఉంటది 1% లా డైలీ ఇంప్రూవ్మెంట్ లా. ఒక్కటేసారి టోటల్ చేంజెస్ నేను అయిపోతా అని కాదు. ఫోర్త్ ఏంటిదంటే కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. మనం ఏంటిది మషిన్ తోని వర్క్ చేస్తలేం. ఆ మషిన్ లా ఒక రా మెటీరియల్ వేసేస్తే అది ఫినిష్ ప్రోడక్ట్ బయటికి వచ్చేస్తుంది. అట్లా కాదు. మన డీలింగ్ ఎవరిది? మన రా మెటీరియల్ ఎవరు? హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి ఏమున్నది? మనసు ఉన్నది, ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ కి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ మనసుకి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. వాళ్ళతోని వాళ్ళకి ఏ విధంగా క్లారిటీ ఆఫ్ కంటెంట్ అంటాం మనం. ఏంటిది? మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అండర్స్టాండ్ కావాలి. ఇప్పుడు అది అండర్స్టాండ్ కావాలంటే నేను ఒక పర్సన్ కి 15 to 20 మినిట్స్ లో కూడా ఆ సబ్జెక్ట్ అండర్స్టాండ్ అయ్యేటట్లు నేను చెప్పాలి. అదే నేను 2 గంటలు చెప్తున్నా కానీ ఆయనకి ఏం సబ్జెక్ట్ అర్థమైతలేదు అంటే లాభం ఉన్నదా? కాదు. ఏముండాలి? మనం ఎవరికి ఇంప్రెస్ చేయడానికి పోతలేము. అక్కడ ఎందుకు పోతున్నాం అంటే కన్విన్స్ చేయడానికి. కన్విన్స్ చేయాలి అంటే ఆ సబ్జెక్ట్ ఆయనకి అర్థం కావాలి. ఆయనకి ఇంప్రెషన్ కొట్టేది నేను ఇంత తోపున్నా, నేను ఇంత పెద్ద సబ్జెక్టు, నా దగ్గర ఇంత నాలెడ్జ్ ఉన్నది అవసరం లేదు. వాళ్ళకు అర్థమయ్యేటట్లు మనము ఆ కంటెంట్ వాళ్ళకి డెలివర్ చేసేటట్లు మనం నేర్చుకోవాలి. ఆ స్కిల్ మనం డెవలప్ చేసుకోవాలి. తర్వాత కస్టమైజ్ లాంగ్వేజ్. ఎవరితోని వాళ్ళ లాంగ్వేజ్ లోనే మాట్లాడండి. ఇప్పుడు తెలుగు పర్సన్ ఉన్నాడు, ట్రై టు మీరు ఇంగ్లీష్ లో ఆయన ముంగల పెద్ద మాటలు చెప్తే లాభమా? మనం ఇక్కడ ఇంప్రెస్ చేయడానికి రాలేదు, కన్విన్స్ చేయడానికి వచ్చినాము. మీరు ఆయన లాంగ్వేజ్ లో మీరు మీ లాంగ్వేజ్ మాట్లాడింది అనుకోండి, అప్పుడు అది అటాచ్ అవుతుంది ఆయనకి, ఆయన క్లోజ్నెస్ పెరుగుతుంది. ఇంప్రెస్ చేయాలంటే మీరు వేరే లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆయన ఇంప్రెస్ అవుతాడు, కానీ ఆయన క్లోజ్ కాడు, మనకు దగ్గర రాడు, ఆయన దూరం ఉంటాడు. ఇంప్రెస్ చేయాలంటే మీరు వేరే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాట్లాడవచ్చు, ఏదైనా లాంగ్వేజ్ లో మాట్లాడవచ్చు. కానీ మనం ఈ బిజినెస్ లో ఉన్నాము, మనం ఆయనతో రిలేషన్ డెవలప్ చేయాలి అంటే ఆయన లాంగ్వేజ్ లో మనం మాట్లాడాలి. ఒక హిందీ పర్సన్ ఉన్నాడు, హిందీ లాంగ్వేజ్ లో మీకు రాకుంటే అప్లైన్ కి తీసుకపోండి, ఎవరికి హిందీ వస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను ఆయన దగ్గర మీరు అప్లైన్ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడుతూ వాళ్ళకి తీసుకపోండి. కానీ ఆ కమ్యూనికేషన్ ఏది ఉన్నదో అది ఆయన లాంగ్వేజ్ లో జరిగితే ఇంకా బాగుంటది. కాన్ఫిడెన్స్ ఇన్ టోన్. మాట్లాడేటప్పుడు మీ దాంట్లో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే సబ్జెక్ట్ తోనే వస్తుంది. నేర్చుకుంటే డైలీ మీరు నేర్చుకుంటున్నారు, 1% ఇంప్రూవ్మెంట్ మీరు డైలీ మీ లోపల తీసుకొని వస్తున్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్ మెల్లమెల్లగా పెరుగుతుంది. ఫియర్ పోతుంది, బిలీఫ్ లెవెల్ పెరుగుతుంది, కంపెనీ మీద నమ్మకం వస్తుంది, ప్రోడక్ట్ మీద నమ్మకం వచ్చినాక, మీ కంపెనీ చైర్మన్ మీద నమ్మకం వచ్చినాక, మీ అప్లైన్ మీద నమ్మకం వచ్చినాక ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూనే పోతుంటది. క్యూరియాసిటీ టు లిసన్. ఎవరన్నా మాట్లాడేటప్పుడు మనము జాగ్రత్తగా వినాలి. మనదే మాటలు మాట్లాడుతుంటే నడవదు. ఫస్ట్ మీరు ఎవరితో పోయినరు, అప్పుడు ఏంటిదంటే ఆయన ఏంటిది, ఆయన ప్రొఫెషన్ ఏంటిది, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఆయన ఏం చేస్తున్నాడు, ప్రెసెంట్ సిచ్యువేషన్, ఆయన ఫైనాన్షియల్ ఎట్లా ఉన్నది, అన్ని డాటా మీరు తీసుకోండి. అంటే క్యూరియాసిటీగా వినండి, దాని తర్వాత మీ మాటలు చెప్పండి. పోతా నేను ఈ బిజినెస్ ఇట్లా ఇది చేస్తుంది, ఇట్లా హెల్త్ ఇస్తుంది, ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం క్యూరియాసిటీగా ఆ పర్సన్ కి వినాలి, అప్పుడే అది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం మనం దానికి. క్లోజ్ అట్ రైట్ టైం. ఆ పర్సన్ పోయినప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ఎంత టైం ఆయన దగ్గర ఉన్నది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే ఆయన 2 గంటలు చెప్తున్నారు, మధ్యలోనే 1 గంట అయినాక ఆయన ఇట్లా టైం చూస్తున్నాడు, ఆయనకి ఎక్కడనో పోయేది ఉన్నది విత్ ఫ్యామిలీ, కానీ మీరు అడగలేదు ఆయనకి. ఆయన టైం చూస్తున్నాడు, మైండ్ లేదు, మీరు ఏం చెప్తున్నారు ఆయన ఇంటలేడు,
ఆయన ఫ్యామిలీ సైడ్ చూస్తున్నాడు, మీ సైడ్ చూస్తున్నాడు. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఏమంటున్నా, సార్ మీరు ఏమని అనుకోవద్దు, నాకు కొంచెం నా ఫ్యామిలీతో కొంచెం బయటికి వెళ్ళేడున్నది. అట్లా అంటే మీ మాటలు ఆయన వినలేదు, మీ ప్రెజెంటేషన్ కంప్లీట్ కాలేదు, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది కదా. అదే మీరు ఫస్ట్ పోయినప్పుడు, సార్ మీకు ఇప్పుడు మనం ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నాం, మీ దగ్గర ఎంత టైం ఉన్నది, మీరైతే ఫ్రీ ఉన్నారు కదా, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా, ఎక్కడ పోయేది అట్లా ఏం లేదు కదా, అడిగితే అర్థమవుతుంది. ఆయన అన్నాడు అనుకోండి, కాదు నాకు ఇప్పుడు మీరు 7 అయింది, 8 నేను ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి అంటే 1 అవర్ లోపల నా హెల్త్ ప్లాన్ కంప్లీట్ కావాలి, వెల్త్ ప్లాన్ కంప్లీట్ కావాలి, నా డెమో కంప్లీట్ కావాలి. అంటే హాఫ్ అన్ అవర్‌లా నేను హెల్త్ ప్లాన్ చెప్పాలి, 10 మినిట్స్‌లో నేను వెల్త్ ప్లాన్ చెప్పాలి, 10 మినిట్స్‌లో నేను డెమో చేయాలి, 10 మినిట్స్‌లో నేను క్లోజింగ్ చేయాలి. ఆ లెక్క నా దగ్గర ఉండాలి. దట్ ఈస్ ద కమ్యూనికేషన్. ఇది తర్వాత పీపుల్ స్కిల్. పీపుల్ స్కిల్ ఎట్లా అంటే టైంకి రెస్పెక్ట్ చేయాలి మనం. మీకు చాలా మందికి టైం వాల్యూ ఉండదు. మన దగ్గర అయితే అస్సలు టైం వాల్యూ లేదు. ఏదన్నా ప్రోగ్రామ్ పెడితే, మనం ఈవెన్ ఫంక్షన్స్ పెడితే అక్కడ వాళ్ళు గంట తర్వాత వస్తారు. 7:00 అంటే 8:00 అనుకొని 8 ఎవ్వరు రారు. ఇది మనం ఫస్టే అనుకుంటాం. అక్కడ ఎవ్వరు ఉండరు. 8 తర్వాత డైరెక్ట్ 8:30, 9కి పోతారు. అదే మన బిజినెస్‌లో కూడా జరుగుతది. టైం ఆయన ఎంత ఇచ్చిండో దానికంటే 10 మినిట్స్ మీరు బిఫోర్ ఉండాలి. ఆయన 7:00 అన్నాడు అనుకోండి, ఈవినింగ్ 7:00 కలవాలే అంటే మీరేముండాలి అక్కడ 6:50కి అక్కడ రీచ్ కావాలి. అంటే దానికంటే బిఫోర్ మీరు ఇంట్లోకెళ్తే ఎంత టైం పడతది జర్నీకి, మధ్యలో ట్రాఫిక్ ఉంటే ఎంత టైం పడతది, అదంతా కాలిక్యులేట్ చేసుకొని మీరు బిఫోరే ఎళ్ళండి. బిఫోరే అక్కడ పోండి. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ పోతే కూడా ఇక్కడక్కడ మీరు కొంచెం మీ పని చూసుకొని కరెక్ట్‌గా ఆయన ఇంట్లో ఎంటర్ కావాలి. అది టైమ్ పంక్చువాలిటీ కరెక్ట్‌గా ఉండాలి. టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. బీ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. గెయిన్ ట్రస్ట్. కమ్యూనికేషన్‌ల పీపుల్ స్కిల్స్‌లో ఏముంటది? ట్రస్ట్ మనం సంపాదించాలి. దాని మీద పీపుల్ స్కిల్ ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్టు. అది ఒక స్పెషల్ ఒక డే నేను టోటల్‌గా ఓన్లీ పీపుల్ స్కిల్ మీద మాట్లాడతా. ఆ సబ్జెక్ట్ మీద. ఇప్పుడు నేను షార్ట్‌గానే ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇంకా రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఏ విధంగా ఆ పర్సన్‌కి మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఏ విధంగా ఆయనతోని మాట్లాడాలి. ఏ విధంగా మనం ఆయన మాటలు వినాలి. ఏ విధంగా ఆయనతోని మనం రిలేషన్ బిల్డప్ చేయాలి. ఏ విధంగా ఆయన ట్రస్ట్ మనం సంపాదించాలి. ఏ విధంగా మనం ఆయనకి స్కిల్‌ఫుల్లీ నో కూడా చెప్పడం నేర్చుకోవాలి. ఏ విధంగా ఆయనకి ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి. ఇదంతా దేంట్లో వస్తదంటే పీపుల్ స్కిల్‌లో వస్తది. అందుకే ఆ సెపరేట్ టాపిక్ మనం తీసుకుందాము. లాస్ట్‌లో ఏంటిదంటే లీడర్‌షిప్ స్కిల్. లీడర్‌షిప్ స్కిల్‌లా మనం ఏంటిదంటే ఫస్ట్ థింగు లీడర్ ఏంటిది ఎవరు? ఆ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే. అంటే ఒక లీడర్ ఎవరు? ఆయనకి ఆ దారి తెలుసు. సక్సెస్ దారి. గోస్ ద వే. అంటే ఆయన ఆల్రెడీ ఆ దారి మీద పోయి సక్సెస్ అయ్యిండు. థర్డ్ థింగ్ ఏంటిది? షోస్ ద వే. అంటే మన డౌన్ లైన్‌కి ఆయన ఆ పాత్ చూపిస్తున్నాడు. మీరు కూడా ఇదే దాని మీదకెళ్ళి నడుచుకుంటా రాండి. నా ఎనక మీరు కూడా సక్సెస్ అయితారు. ఆయన లీడర్. షేర్ ఓన్లీ పాజిటివిటీ. లీడర్ ఎలా ఉండాలి? ఎప్పుడు పాజిటివిటీనే మనం షేర్ చేయాలి. మన డౌన్ లైన్, క్రాస్ లైన్, అప్ లైన్ అందరితోని. నెగటివిటీ షేర్ చేయొద్దు. డెలిగేట్ ద రైట్ వన్. అంటే మన అథారిటీసు మన కింది వాళ్ళకు డెలిగేట్ చేయాలి. ఎవరికి? రైట్ పీపుల్‌కి. ఇప్పుడు 100 మంది ఉన్నారు. దాంట్లో మీ దగ్గర 95 పీపుల్స్ ఓన్లీ మీ ప్రొడక్ట్ వాడుతున్నారు. 5 పీపుల్సే ఉన్నారు. వాళ్ళే బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఆ 95లో ఎవరన్నా మీరు పట్టుకొని ఆయనకే మీ అథారిటీ డెలిగేట్ చేసుకుంటా కూర్చుంటే టైం వేస్ట్. ఆ 5% ఎవరున్నారో దాంట్లో కూడా ఎవరికి కరెక్ట్‌గా నేను నా అథారిటీ డెలిగేట్ నా అథారిటీ ఆయనకి ఇవ్వాలే. అది మనం నేర్చుకోవాలి. అది కూడా మనం అథారిటీ డెలిగేట్ కూడా చేయాలి. అంతా నా దగ్గరనే అందరు నాకే కాంటాక్ట్ చేయాలి. అందరు నా మాటనే ఇనాలి. అందరు నా మీటింగే ఇనాలి. అందరు నా ట్రైనింగే ఇనాలి అంటే కాదు. అది అథారిటీ ఆయనకి నేర్పించి, ఆయనకి డెవలప్ చేసి, ఆయనకి ఇండిపెండెంట్ చెయ్యనీకే మనం ట్రై చేయాలి. అదే విధంగా టేక్ రెస్పాన్సిబిలిటీ.
అప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏదన్నా థింగ్ చెయ్యాలి అంటే మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఏదన్నా మీటింగ్ ట్రైనింగ్ కి పిలవాలి అంటే మనం కాల్ చేసి పిలవాలి. మనం మీటింగ్ ట్రైనింగ్ అటెండ్ చేయాలి. ఆయనకి ఎక్కడన్నా పార్టిసిపెంట్ ఎక్కడన్నా ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే మనం పోయి ఆ ప్లాన్ చెప్పాలి. ఆయనకి హెల్ప్ చేయాలి. ఏదన్నా డిఫికల్టీ ఇప్పుడు మనకు కేవైసీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇది ఉన్నది 40లో పోయి మనం ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఆయనకు కాల్ చేసి నేర్పియాలి. చెప్పాలి. ఈ విధంగా చేయండి. ఆ విధంగా చేయండి. మీకు ఈ డేట్ ఉన్నది. ఇది లాస్ట్ డేట్ ఉన్నది. దానికంటే బిఫోర్ ఇది చేయాలి. ఇవి అన్ని థింగ్స్ మనము ఆయనకి చెప్తానే ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. రెస్పాండ్, డోంట్ రియాక్ట్. మనం ఏం చేయాలి? ఎప్పుడన్నా మన దాంట్లో ఏదన్నా థింగ్ జరుగుతుంటే రియాక్ట్ కావద్దు. ఓవర్ రియాక్ట్ కావద్దు. కోపము అవి ఇవి అన్ని పక్కకు పెట్టాలి. మనం ఏం చేయాలి? రెస్పాండ్ ఇవ్వాలి. అంటే వాళ్ళతోని అండర్స్టాండ్ చేసుకొని, వాళ్ళ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకొని, దానికి మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. రివార్డ్స్ అండ్ అప్రిషియేట్. ఎప్పుడు మన టీమ్‌కి మనం ఏం చేయాలి? అప్రిషియేట్ చేస్తుండాలి. ఇక్కడ ఎందుకుంటారు వాళ్ళు? వాళ్ళు లైఫ్ లాంగ్ ఒక జర్నీ మనతో పాటు ఎందుకు చేయాలి? ఎందుకు ఏముంటే వాళ్ళు చేస్తారు? అది మనం ఆలోచించాలి. తిడితే చేస్తారా వాళ్ళు మనతోని ఉంటారా? కోప్పడితే ఉంటారా? అంటే కాదు. వాళ్ళకి ఏం చేయాలి? అప్రిషియేట్ చేస్తుండాలి. రివార్డ్స్ ఇస్తుండాలి. అప్పుడే వాళ్ళు మనతోని జర్నీ చేస్తారు. అయితే ఈ విధంగా టైం ఆల్రెడీ ఎక్కువైపోయింది. నేను ఇక్కడ ఈ టాపిక్ క్లోజ్ చేస్తాను. అయితే మన దాంట్లో మనం చూసినాము యాటిట్యూడ్ అండ్ స్కిల్స్. 80% మన సక్సెస్ కావాలంటే 80% అంటే యాటిట్యూడ్ ఎక్కువ ఉండాలి. స్కిల్స్ కంటే స్కిల్ అయితే పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. కానీ దానికంటే ఎక్కువ మనకు రిజల్ట్ ఏం ఇస్తది అంటే యాటిట్యూడ్ ఇస్తది. ఒక యాటిట్యూడ్‌లో మనం 2 చూస్తాం. లయన్ యాటిట్యూడ్ చూస్తాం. అంటే లయను జంగల్‌కి కింగ్ ఎందుకు? అంటే అది అనుకుంటది నేను జంగల్‌కి కింగ్ నేనే. అది ఏంటిది? ఎలిఫెంట్ అంత బిగ్ లేదు. జిరాఫ్ అంత టాల్ లేదు. అంటే ఫాక్స్ అంత వైస్ లేదు. అయినా అది ఎందుకు కింగు? అంటే అదే అనుకుంటది. నేను ఈ జంగల్‌కి కింగు. ఆ యాటిట్యూడ్ దానిది. అదే విధంగా మనం ఏమంటాం? ఈగల్ యాటిట్యూడ్. అంటే సమస్యలు వచ్చినప్పుడు వేరే పక్షులు ఇప్పుడు వర్షం పడుతున్నది. వేరే పక్షులు ఏం చేస్తారు? నార్మల్లీ అందరూ ఏం చేస్తారు? ఒక చెట్టు మీద పోయి కూసుంటారు. ఆ షెల్టర్ చూస్తుంటారు. కానీ ఈగల్ యాటిట్యూడ్ ఏంటిది? ఆ సమస్యకే దాటి ఎళ్ళిపోతది. అది క్లౌడ్స్ పైన పోయి ఫ్లై అయితది. అంటే వర్షం కింద పడుతున్నది. కానీ ఆ దాటి ముంగల్కి ఎళ్ళిపోయింది. పైకి ఎళ్ళిపోయింది. అంటే దట్ ఈస్ ద ఈగల్ యాటిట్యూడ్. ఈ 6 యాటిట్యూడ్స్ ఏమున్నాయో, ఇంకా 6 స్కిల్స్ ఏమున్నాయో నెక్స్ట్ మీరు 1, 2, 3 ఇయర్స్ దీని మీద ఫోకస్ పెట్టి డెవలప్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. బ్యాక్ టు ద హోస్ట్ వినోద్ని మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ సంతోష్ గారు. చాలా ఎక్సలెంట్ ట్రైనింగ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.